శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఈ త్రికూటీశ్వరం. ఇటువంటి క్షేత్రంలో పరమశివుడు నందివాహనారూఢుడై ఈ భూమండలం మీద ప్రయాణం చేసేటటువంటి పరమ పవిత్రమైన కాలం సంధ్యాకాలం. అటువంటి ప్రదోషవేళ తనంత తానుగా భగవదుపాసనకి అత్యంత యోగ్యమైనటువంటి కాలం. అటువంటి ప్రదోషవేళలో ఇటువంటి పావనమైన క్షేత్రం ఉన్నటువంటి ఈ కొండ మీద కూర్చుని భగవంతుడి గురించి 4 మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం కలగడం భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. మనం భగవంతుణ్ణి ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం. సాధారణంగా నామకరణం చేస్తే వ్యక్తులకైతే ఒక్కటే పేరు, భగవంతుడికి ఒక్క పేరు కాదు, సహస్రం. సహస్రం అంటే నిజానికి అనంతం అని పేరు. ఏదో 1000 అని కాదు దాని అర్థం. అనంతముగా చెప్పవలసి వస్తే సహస్రం అంటారు. అన్ని పేర్లు ఎందుకు భగవంతుడికి అంటే నిజానికి ఆయనకి అన్ని పేర్లు ఉన్నాయి అని కాదు దాని అర్థం. అవన్నీ కూడా ఆయన యొక్క గుణావిష్కారం. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ గుణము వలన ఆయనకు ఆ పేరు వచ్చింది. అందుకని గౌణములు అంటారు. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ చేతితో కొండని ఎత్తి పట్టుకున్నాడు. గోవర్ధనోద్ధరణం చేశాడు కాబట్టి గోవింద అన్న పేరు వచ్చింది. ఆవుల్ని దూడల్ని కాపాడి ఆ గోవిందనామంతో పట్టాభిషేకాన్ని పొందాడు. అలాగే శంకరుడు చేతిలో పినాకము అనేటటువంటి ధనస్సుని పట్టుకుంటాడు. పినాకం అనేటటువంటి ధనస్సుని పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి పినాకి అని ఆయనకి పేర్లు వచ్చాయి. ఆయన పట్టుకునేటటువంటి ధనస్సు దేనికి పట్టుకుంటాడు అంటే సర్వకాలముల యందు లోక సంరక్షణం చేయడం కోసం పట్టుకుంటాడు. అందుకే పాతి జగదిది పినాకం. ఈ లోకములనన్నిటినీ కూడా కాపాడేటటువంటి ధనస్సు ఏది ఉందో దానిని పినాకము అంటారు. ఆ పినాకమును పట్టుకుని ఉంటాడు కాబట్టి ఆయనకి పినాకపాణి. అందుకే రుద్రాధ్యాయంలో రోజు అభిషేకం చేసేటప్పుడు అసలు ఆయనకి నమస్కారం చేసేటప్పుడు నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకు ఒక నమస్కారం అంటూ. అటువంటి శివుడికి అనేకమైన నామాలు ఉన్నాయి. అందులో శివ అనేటటువంటి నామం అత్యంత ప్రధానమైనటువంటి నామం. శివ అనేటటువంటి మాటకి అర్థం ఆయన ఏదో ఒక పేరుని పొంది ఉన్నాడు అని కాదు. సర్వకాలముల యందు కూడా
ఎవరు మంగళములను మాత్రమే చేస్తాడో, శుభములను మాత్రమే చేస్తాడో, ఎవరు భద్రతనిస్తాడో, ఎవరు కళ్యాణకారకుడో అటువంటి వాడికి శివ అని పేరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. భగవత్తత్వము అంతటా ఒక్కటే అయినా సదా బ్రహ్మ అని పిలవరు, సదా విష్ణు అని పిలవరు, కానీ సదా శివ అని పిలుస్తారు. అసలు వేదం భగవంతుడికి నమస్కారం చెయ్యవలసి వస్తే శివస్వరూపంగా ప్రధానంగా ఏ పేరుతో ఆయన తత్వావిష్కరణం చేసింది అంటే సదాశివ అన్న నామంతోటే ఆవిష్కరించింది. కారణం, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంది. నీవు సదాశివుడవు అంది. సదాశివ అనడానికి కారణం, సదా అంటే ఎల్లప్పుడూ నీవు శివుడవే. ఒక కాలమునందు మంగళం చేయడం, భద్రతనివ్వడం, ఎప్పుడైనా ఒకప్పుడు కోపం తెచ్చుకోవడం, కోపం తెచ్చుకొని అపకారం చెయ్యడం అసలు ఎవరు చెయ్యరు. ఎప్పుడూ క్షేమమే చేస్తాడు, ఎప్పుడూ మంగళములని ఇస్తాడు, ఎప్పుడూ భద్రతని ఇస్తాడు, ఎప్పుడూ కళ్యాణకారకుడు, ఎవరు పరంపరగా శుభములను అనుగ్రహిస్తాడో అటువంటి వానికి శివ అని పేరు. అందుకే సదాశివ. అటువంటి శివుడి విషయంలో ఒక గొప్పతనం ఉంది. శివుడికి నిజానికి మనం ఇద్దాం అని సంకల్పం చెయ్యడానికి ఏమీ లేవు, మనం ఆయనకి ఇవ్వడం కుదరదు. ఈ విషయం నేను చెప్పడం కాదు, శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ చెప్పారు. శంకరులంటే సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా ఈ భూమి మీద నడయాడాడు. దక్షిణామూర్తిగా శివుడు కూర్చుంటే కాశీపట్టణంలో ఉన్న గంగలాంటివాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. కైలాస పర్వతం మీద ఒక వటవృక్షం నీడలో కూర్చుని ఉంటే దక్షిణామూర్తి. సనకసనందనాదులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి జ్ఞానం పొందారు. ఆయన మూలమూర్తి లాంటివాడు శివుడు. ఉత్సవమూర్తి లాంటి వారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఆయనే కదిలి భూమండలమంతా పర్యటించారు. పర్యటించినటువంటి శంకరులు సాక్షాత్తు శివస్వరూపమే. అటువంటి శంకరాచార్యుల వారు శివుని యొక్క గొప్పతనం చెప్తూ ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్పారు. కరస్తే హేమాద్ర్యౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అన్నారు. శివ, నిజానికి నీకివ్వడానికి నా దగ్గరేం లేదు, నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, గిరిస్తే కరస్తే హేమాద్రియో, నీ చేతిలో బంగారు పర్వతం మేరు పర్వతం ఉంది. మేరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం. అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు. బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు. పైగా కరస్తే హేమాద్రియౌ గిరిశ నికటస్తే ధనపతౌ, ఎంత బంగారం ఉన్నా ఎప్పుడైనా ఓ రూపాయి కావలసి వచ్చిందనుకోండి, బంగారం పట్టుకెళ్ళి అమ్మి తెచ్చుకోవడానికి అయ్యి సమయం పడుతుందిగా. కాబట్టి శివ, నీ దగ్గర డబ్బులు అవసరం అవుతాయేమో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇస్తాను అంటావేమో అని శంకరాచార్యుల వారు హెచ్చరిక చేస్తూ ఒక మాట అన్నారు. గిరిశ నికటస్తే ధనపతౌ. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని. కుబేరుడికి అనుగ్రహించడమే తప్ప కుబేరుణ్ణి అడిగి ఆయన పుచ్చుకున్న దాఖలాలు లేవు. కాబట్టి గిరిశ నికటస్తే ధనపతౌ, అంతటి కుబేరుడికి అవకాశం రాలేదు ఆయనకో రూపాయి ఇవ్వడానికి. ఇక నేనేమి ఇవ్వను నీకు. పోనీ శిరస్తే శీతాంశౌ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేద్దామా? అదేమిటంటే భగవంతుణ్ణి కూడా ఆశీర్వచనం చేస్తారా అంటారేమో.
ఉంది పద్ధతి ఇప్పటికీ. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారికి ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు ప్రతిరోజు కూడా స్వయంపాక దానం పుచ్చుకుని ఆయనకు ఆశీర్వచనం చేస్తారు. ఆశీర్వచనం ఎంత గొప్పదో లోకానికి చూపించడానికి పొందుతాడు. పరిపూర్ణావతారమైన కృష్ణ పరమాత్మ ఆ అగ్నిజ్యోతనుడు వెళ్ళినప్పుడు ఆశీర్వచనం పొందాడు. మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు తప్పదు జాప్యములీల నీము నీ తోయము వారి కూడుకొని తోయరహానన తెత్తుకాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము చేయుము శోభనం బిలన్నంటారు భాగవతంలో. ఆశీర్వచనం పొందాడు. కానీ పరమశివుడికి ఆశీర్వచనం చేద్దామంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే లోకంలో ఎవరికైనా ఆశీర్వచనం చేసేటప్పుడు మొదటి మాట ఏది వాడతారు అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటారు. ఆయన తదియనాటి చంద్రరేఖని శిరస్సులో ధరించి ఉంటాడు. శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ తిథి నాడు చంద్రరేఖ ఆకాశంలో ప్రకాశిస్తుంది. నిన్న నేను రామచంద్రపురంలో ఉపన్యాసం చెప్పడానికి అడిగితే ఆకాశంలో చంద్రరేఖ దర్శనమిచ్చింది. ఆ చంద్రవంక కామాక్షి పరదేవత శంకరుడు ధరిస్తారు. దాన్ని చంద్రమౌళి అంటారు. చంద్రుడు పెరుగుతున్నాడు అనుకోండి శుక్లపక్షం, చంద్రుడు తరుగుతున్నాడు అనుకోండి కృష్ణపక్షం. శుక్లపక్షం కృష్ణపక్షంలో ఆయుర్దాయం వెళ్ళిపోతూ ఉంటుంది. నేను సంధ్యావందనం చేసుకునేటప్పుడు తిథి చెప్తుంటాను. ఇప్పుడు ఆ నంది అతిథి గృహంలో కూర్చొని సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఏదో ఇవాళ ఉన్నటువంటి తిథి గురించి ప్రస్తావన చేశా. ఏదో పాల్గొనమాసే శుక్లపక్షే చవితి తిథౌ అని. ఇవాళ శుక్లపక్షం చవితి, రేపు పంచమి వచ్చిందనుకోండి నా ఆయుర్దాయం ఒక రోజు వెళ్ళిపోయింది. ప్రత్యాయాంతిగతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః. శుక్లపక్ష కృష్ణపక్షాలలో చంద్రుని యొక్క కళలు పెరిగి తరుగుతూ ఉంటే నా ఆయుర్దాయం గ్రసిస్తున్నాడు. కానీ ఆయన మాత్రం శాశ్వతుడు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు శివుడు. ఆయన ఎల్లవేళలా ఉంటాడు. అందుకే మిగిలిన ఏ దేవతలకు లేనటువంటి చమత్కారమైన అలంకారం ఆయన చేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన మెడలో పుర్రెల మాల వేసుకుంటాడు. అది ఏదో శ్మశానంలో దొరికినటువంటి కపాలములు తీసి వేసుకున్న మాల కాదు. ఆ పుర్రెల మాల ఎక్కడిదో శంకర భగవత్పాదులు చెప్పారు. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అన్నారు. ఈ సృష్టి చెయ్యవలసి వచ్చినప్పుడు మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మని సృజిస్తాడు. సృజించి నువ్వు ఈ సృష్టిని అంతటినీ చెయ్యి అంటాడు. ఈ సృష్టి చేసినటువంటి ఇంటి పెద్ద బ్రహ్మగారు కూడా ఆయుర్దాయం కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతారు. పడిపోతే అయ్యో అందరికన్నా ముందు వచ్చిన వాడివి, సృష్టి చేసిన వాడివి, బొత్తిగా నీ పుర్రె కూడా భూమిలో పడిపోతే బాగుండదని ఆ పుర్రె తీసి తలపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు, దాన్ని ఒక గౌరవం ఇవ్వడానికి. అటువంటి పుర్రెల మాల పెద్ద మాల పెరిగిపోయింది. అంత పెద్ద మాల అయిపోయింది. కానీ ఆయన మాత్రం ఆ మాల పెరుగుతోంది, ఆయన అలాగే ఉన్నాడు. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇన్ని మాటలు సృష్టి వెళ్ళిపోయింది, కానీ శివుడు మాత్రం అలాగే ఉన్నాడు. అంటే ఆయన కాలాతీతుడు, కాలమును పడగొట్టగలిగిన వాడు. లోకమంతా యమధర్మరాజుకు భయపడుతుంది. యముడు లోకాన్ని పడగొడతాడు. లోకమును పడగొట్టగలిగినటువంటి యముణ్ణి పడగొట్టినవాడు లోకంలో శివుడు ఒక్కడే. అందుకే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. అటువంటి శివుడు చంద్రుని యొక్క పెరుగుదలకి తరుగుదలకి కారణమైనటువంటి శ్రీకళ, చిత్కళ, ఆజ్యకళ కిరీటంలో ధరించి ఉంటాడు. అంటే ఆయన కాలాతీతుడు అని గుర్తు. అందుకే దక్షిణామూర్తి మీద శ్లోకం చదివితే ఓ శ్లోకం చెప్తారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటూ చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అంటారు. శంకరుడు దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆయన యువకుడు, ఆయన చుట్టూ నలుగురు కూర్చుని ఉంటారు. సనక, సనందన, సనత్కుమార ఇటువంటి వాళ్ళు, సనాతన నలుగురు ఉంటారు మహర్షులు. ఈ నలుగురు వృద్ధులు, గురువుగారు యువకుడు. అంటే దాని అర్థం గురువుగారు చిన్నవాడు, శిష్యులు పెద్దవాళ్ళు అని చెప్పకూడదు. అలా చెప్తే అది వాచ్యార్థం అవుతుంది. నేను పెద్దవాడిని అయ్యాను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? నేను కాలమునకు లొంగిపోయాను.
నాకు ఒకప్పుడు 16 ఏళ్ళు, ఒకప్పుడు 8 ఏళ్ళు, ఇప్పుడు 55 ఏళ్ళు దాటాయి, 57 ఏళ్ళు దాటుతున్నాయి. కాబట్టి పెద్దవాడిని అవుతున్నాను, కాలమునకు లొంగుతున్నాను. కాబట్టి నా శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఒకప్పుడు లేని కళ్ళజోడు ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు నల్లగా ఉన్న తల వెంట్రుకలు ఇప్పుడు తెల్లబడిపోయి, సంధిబంధములు సడలిపోతాయి, జర ఆవహిస్తుంది, వృద్ధాప్యం. కానీ ఆయన కాలమునకు వశపడడు, కాలము ఆయనకు వశపడుతుంది. అందుకే ఆయన ఎప్పుడూ యువకుడే. ఎప్పుడూ యువకుడు అన్న మాటకు అర్థం 12 ఏళ్లప్పుడు 16 ఏళ్లప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడండి అని తప్పు అర్థం చెప్పకూడదు. దానికి అర్థం, దాని అర్థం ఏమిటంటే ఆయన కాలాతీతుడైన వాడు ఉన్నాడు అని చెప్పాలి. అది చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పరమశాశ్వతుడైన వాడు, నిత్యుడైన వాడు, నిరంజనుడైన వాడు, అటువంటి వాడికి మీరు ఆశీర్వచనం ఏం చేస్తారు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని ఎలా అంటారు? కాబట్టి శిరస్తే శీతాంశవు, నీ తలలో చంద్రరేఖ ఉంది కాబట్టి నీకు ఆశీర్వచనం చేయడం కుదరదు. పోని శివ నీకు మంగళం అవ్వాలి, నీకు శుభం కలగాలని ఆశీర్వచనం చేస్తాం అంటారా? చరణ యుగళస్తే అఖిల శుభే. అసలు లోకంలో ఎవరైనా ఒక మంచి శుభాన్ని పొందారనుకోండి, అది ఎందుకు కలుగుతుందని చెప్పిందంటే శాస్త్రం, శివానుగ్రహము చేత కలుగుతుంది. అందుకే ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలి అంటే 2 మాటలు వాడుతుంటారు. నీ ఇంట జిల్లేడు పుట్ట అంటారు. జిల్లేడు చెట్టు ఇంటి లోపల వచ్చిందనుకోండి, ఆ ఇల్లు పతనం అయిపోతుంది. అందుకే ఇంటి లోపల జిల్లేడు చెట్టు పెంచరు, గోడ దాటి బయట పెంచుతారు. లేదా ఇటువంటి పర్వత ప్రాంతాల్లో, శివాలయ ప్రాంతాల్లో పెరుగుతాయి తప్ప ఇంటి లోపల జిల్లేడు చెట్టు పెంచుకోరెవరు. 2, నీకు శివభక్తి లేకుండుగాక, అది పెద్ద శాపం. శివభక్తి కలగలేదు అంటే వాడి జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే శివభక్తి అత్యంత ప్రధానం. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు భాగవతం ప్రారంభం చేస్తూ. కాబట్టి శివ, నీకు నేను శుభం చేస్తానని ఎలా చెప్పను? అసలు శుభాలన్నీ నీ పాదాల దగ్గర పడు ఉంటాయి. నువ్వు ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే ఇలా అంటావు, ఓ శుభం ఎగిరి వచ్చి ఇంటి రాజద్వారంలో లక్ష్మి కమ్మిని తోరణ రూపంలో పట్టుకుంటుంది. నేను శుభవార్త విన్నాననుకోండి, నాకు శివానుగ్రహం కలిగిందనుకోండి, నేను తాతనవుతాను. నేను తాతనయ్యాననుకోండి, నా కొడుకు పుట్టాడనుకోండి, నా వంశాన్ని నేను చూసుకున్నాను. నా ఇంటికి తోరణం వస్తుంది. నా కొడుకు బాలసారి పీటల మీద కూర్చుంటే తాతగా నేను ఒక కుర్చీలో కూర్చుని పరమ సంతోషం పొంది పరమశివుణ్ణి ప్రార్థన చేసి ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు, మహావిద్వాంసుడు, ధార్మికుడు కావాలని భగవంతుడికి నమస్కారం చేస్తాను. అంటే ఇప్పుడు నా ఇంటికి శుభం మంగళతోరణ రూపంలో ఎందుకు వచ్చింది అంటే, శివుడు కాలు కదిపితే ఎగిరి వచ్చి పట్టుకుంటుంది తోరణమై. సమస్త శుభములు నీ పాదములను ఆశ్రయించి ఉన్నాయి. ఇక ఏవైనా విలువైన కానుకలు నీకు ఇస్తానందామా? అసలు శివ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణి. కైలాస పర్వతంలో ఆయన ఉండేటటువంటి ఇంట్లో సాక్షాత్తుగా కల్పవృక్షము, కామధేనువు, చింతామణులు ఇవన్నీ ఉన్నాయి. అసలు ఆయన ఇల్లు చింతామణులతో కట్టారు. ఆయన ఇల్లు చింతామణులతో కట్టడం ఏమిటి? ఆయన భార్యే పెద్ద చింతామణి. చింతామణి పాణిగ్రాహి అని ఒక పేరు. మనకన్నా చాలా అందంగా పెట్టుకుంటారు బెంగాల్ వాళ్ళు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బెంగాల్ వాళ్ళ పేర్లు సంస్కృత సమాసాలు చాలా అందంగా ఉంటాయి. కమలాపతి త్రిపాఠి, సుభాష్ చంద్రబోస్, ఏదో జగదీష్ చంద్రబోస్, అలా సంస్కృత సమాసాలు వాడతారు వాళ్ళు. ఆ సంస్కృత సమాసం విడదీస్తే ఎంత అద్భుతమైనటువంటి అర్థంతో చాలా శోభస్కరంగా ఉంటాయి. అటువంటి శివుడు, ఆయన ఇంటిలోనే చింతామణులు ఉన్నాయి. ఆయన ఇంటి గోడలు చింతామణులతో కట్టారు. అవి చింతిస్తే చాలు కోరికలు తీరుస్తాయి. కల్పవృక్షాలు ఆయన పెరట్లో ఉన్నాయి. అటువంటి శివుడికి నేనేమి ఇవ్వగలను? కానీ ఇవ్వడానికి నా దగ్గర ఒకటి ఉంది. ఏమిటుంది అంటే, శివ, నాది నాది అని నన్ను అంటిపెట్టు కూర్చున్నది నువ్వు నువ్వు అని నన్ను అననివ్వనిది నా మనసు. నా మనసు నీకు ఇచ్చేస్తాను. నాది నాది అంటున్నాను కదా, అందుకని ఇది ఇచ్చేస్తాను. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నా మనసు ఇచ్చేస్తాను. అంత తేలిగ్గా ఇవ్వగలనా? అలా ఇచ్చేస్తే ఇంకే ఏదో
నా ఉత్తరీయం తీసిచ్చేసినట్టు, నా మెళ్ళో పూలదండ తీసిచ్చేసినట్టు, నా జేబులో 10 రూపాయలు తీసిచ్చేసినట్టు నా మనసు ఇచ్చేయడం కుదురుతుందా? నువ్వు తీసేసుకో. తీసేసుకుంటే గొడవ వదిలిపోతుంది, భక్తుడినవుతాను. శంకరులు పరమశివుడికి నువ్వు ఇవ్వగలిగినది ఈ లోకంలో లేదు. అటువంటి శంకరుడు అన్ని ఉన్నవాడు చాలా కష్టపడి ఉపాసన చేస్తే తప్ప నేను ఇవ్వనని అనడు. ఆయన దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. అశుతోషుడు అని పిలుస్తారు. అందుకే ఆయన నామాల్లో అదొక నామం, అశుతోషుడు అని. అశుతోషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలా చిన్నదానికి మిక్కిలి ప్రీతి చెందుతాడు. అందుకే అన్నిటికన్నా ఆయనకి ఇష్టం ఇది అంటే తుమ్మి పువ్వు. చిన్న తుమ్మి పువ్వు, అదేం కష్టపడి పెంచక్కర్లేదు, రాళ్లలో కూడా లేచిపోతుంది. అందున పాల్గొన మాసం. ఇప్పుడు ఈ పాల్గొన మాసంలో చందన జలాలతోటి తుమ్మి పూలతోటి పూజ చేస్తే, అభిషేకం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందుతాడు. ఆ తుమ్మి పువ్వు సమర్పిస్తే చాలు, పరమానందం పొందేస్తాడు. నీకేం తెలుసు ఏం తెలియదు ఆయన చూడడు. భక్తితో ఆయన మ్రోల నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆయన మహానందపడిపోతాడు. ఆయన ఏమివ్వగలడని అడక్కు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవయిచు. కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. వాడు పత్రి తీసుకొచ్చి ఏదో బుద్ధిగా పూజ ఏం చేయలేదు. వాడు పత్రి పూజ చేయడం అంటే ఎలా చెయ్యాలో బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పింది. మొన్న మేము కాకినాడలో మహాశివరాత్రి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేశాం. ఆ బిల్వాలు తీసుకొచ్చి కింద వేయకుండా బట్ట వేసి దాని మీద పెట్టి బిల్వాలు కోసి శుభ్రంగా తుడిచి అచ్ఛిద్రై కోమలై శుభై, చిరుగుల్లేనివి, పురుగులు పట్టనివి, చీమలు పాకనివి, బూజులు పట్టనివి దళాలు పళ్ళెంలో పెట్టి ఒక్కొక్క దళం తీసి శివుడికి వెయ్యాలి. ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వం అలా వేస్తే చాలు, ఎంత ఫలితమైనా ఇస్తాడు. అది వాడేం శ్రద్ధగా వేయలేదు. ఏవో చిరిగిపోయినవి బూజులున్నవి తీసుకొచ్చి ఇలా పారేశాడు. దీని మీద తిరు నీలనక్క నాయనార్ అని శంకరుడి యొక్క భక్తుల్లో 63 మంది నాయనార్లు, శ్రీ మహావిష్ణువుకైతే 12 ఆళ్వార్లు, 12 మంది. 63 మంది నాయనార్లలో తిరు నీలనక్క నాయనార్ అని ఒక నాయనారు ఉన్నారు. ఆ నాయనార్ చాలా విశేషం. ఆయన చాలా భక్తిగా పూజ చేస్తుండేవాడు. ఒక రోజు ఇలాగే బిల్వదళాలు పట్టుకుని పూజ చేస్తున్నాడు శివలింగానికి. పూజ చేస్తుంటే ఆ మారేడు దళం వెనక పెద్ద సాలెపురుగు ఉంది. ఆ సాలెపురుగు శివలింగం మీదకి ఎక్కి పాకుతోంది. సాలెపురుగు పాకిందనుకోండి, ఆయుర్వేదంలో అన్నింటికన్నా భయంకరమైన విషం సాలెపురుగుదే అని చెప్తుంది. సాలెపురుగు కానీ యథేచ్ఛగా పాకితే సర్పి అని ఒక రకమైన చర్మ వ్యాధి వస్తుంది అంటారు. నీలనక్క నాయనార్ భార్య చూసింది. అయ్యో, కోమలమైన శరీరమే, ఆయన ఒంటి మీద దద్దుర్లు వస్తాయేమో అని ఆ సాలెపురుగుని చేత్తో పట్టుకుని దూరంగా పడేసి, అమ్మ పిల్లవాడికి వెంటనే వేసే ఔషధం ఏమిటంటే, రక్తం వస్తోందనుకోండి, చటుక్కున అమ్మ ఉమ్ము తీసి రాసేస్తుంది. అదే అమ్మ ప్రేమ. తల్లి ప్రేమతో ఆవిడ ఏం చేసిందంటే చేతిలో ఉమిసి శివలింగానికి రుద్దింది. పూజ చేస్తున్నటువంటి నీలనక్క నాయనార్ కళ్ళు తెరిచి చూశాడు. ధూర్తురాలా, ఎంత పని చేశావే, శివలింగానికి ఉమ్ము అలదేవా, ఇక జన్మలో నీ ముఖం నాకు చూపించకు, విడాకులన్న మాట ఈ దేశంలో లేదు. అందుకని ఆయన అన్నాడు, పెరటి గృహంలో ఉండు, ఇక పైన నా ముఖం చూడకన్నాడు. ఆ రాత్రి పడుకుని నిద్రపోతున్నాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఒళ్ళంతా బాగుంది, ఒక్క చోట మాత్రం దద్దురిక్కిపోయి ఉంది. శివ, అదేమిటి మీ ఒళ్ళలా దద్దురిక్కింది అన్నాడు నాయనారు. ఏం చెప్పమంటావు, నువ్వు చేసిన పూజ, నువ్వు చేసిన నిర్వాకం, సాలెపురుగు ఉన్న మారేడుదలని తీసుకొచ్చావు, నా మీద వేసేసావు. అది పాకింది, ఇంకా నా అదృష్టం ఒళ్ళంతా పాకలేదు. మీ ఆవిడ పాపం చేత్తో తీసేసి ఉమ్ము రాసింది, అందుకు నా దద్దురు కొంత తగ్గింది. ఆవిడ పట్టుకుని సాలెపురుగుని తీసి ఉమ్ము రాయకపోతే ఈ దద్దురు కాదు పుండ్లు పడి ఉండేది నా శరీరానికి అన్నాడు. శంకరా, నేనే భక్తుడిని అనుకున్నాను. మనస్సు తెలుసుకోగలిగిన గొప్పతనం నీది. నా భార్య భక్తితో అలదిన ఉమ్ముని ఎక్కువగా స్వీకరించావు అంటే నా ఉద్దేశం అలా రాయమని కాదు, ఆమె అమాయకత్వం. కానీ శివుడు స్వీకరించాడు. శివ, నాకు అర్థమైంది నువ్వు ఎంత అసుతోషుడవో, నన్ను క్షమించన్నాడు. నేను కాదు క్షమించడం, వెంటనే వెళ్ళి నీ భార్యని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఏలుకో అన్నాడు. గబగబా వెళ్ళి భార్యని తీసుకొచ్చాడు. అంతటి అసుతోషుడు మహానుభావుడు. అటువంటి శివుడు ఈ క్షేత్రం పరమాద్భుతమైనటువంటి క్షేత్రమైన కారణం చేత ఇక్కడ పరబ్రహ్మస్వరూపంగా వెలిశాడు. ఎందుచేత అంటే, ఎక్కడైనా సరే కొండలకి పేర్లుంటే
అంజనాద్రి, శేషాద్రి, అరుణాచలము, గంధమాదనము, హిమాలయము, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. త్రికూటం అనేటటువంటి పేరు మీకు సాధారణంగా కనపడదు. ఆ పేరు ఉండడానికి వీలు లేదు. అలా అదేమిటండి మీరు శాసనంగా అలా మాట్లాడుతున్నారు అని అనుకోకండి. భాగవతం 12 స్కంధాలు. 12 స్కంధాల భాగవతం మొత్తం మీద ఒక్క చోటనే త్రికూట పర్వతం గురించి చెప్పారు. ఎక్కడ చెప్పారు అంటే గజేంద్ర మోక్షణ ఘట్టంలో త్రికూటము అనబడేటటువంటి పర్వతం ఎక్కడుందో అక్కడ ఏనుగులు విహరిస్తున్నాయి అని చెప్పి గజేంద్ర మోక్షణ కథ మొదలుపెట్టారు వ్యాసుల వారు, పోతన గారు. కూటము అన్న మాటకు అర్థం ఏమిటంటే శిఖరము అని. త్రికూటము అన్న మాటకు అర్థం ఏమిటంటే 3 శిఖరములు కలిగినటువంటిది. ఈ క్షేత్రం 3 శిఖరములతో ఉంటుంది. ఏమండి మరి చాలా కనపడుతున్నాయి కదా, 3 శిఖరములు అంటున్నారే మీరు అని మీకు అనుమానం రావచ్చు. ఈ క్షేత్ర వైభవం గురించి ఒక మాట చెప్తారు. వలయాకృతిలో తిరుగుతూ చూసినప్పుడు ప్రధానంగా 3 శిఖరాలు కనపడుతుంటాయి ఎప్పుడూ కూడా. ఆ 3 శిఖర రూపములు ఏవి అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, స్థితికర్త అయినటువంటి విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి హరుడు. ఈ ముగ్గురు కూడా 3 శిఖర రూపములలో ప్రకాశిస్తూ ఉంటారు. మరి 3 శిఖర రూపములలో ప్రకాశిస్తూ ఉంటే అక్కడ ఉన్న శివలింగం ఎవరు అంటే త్రికూటేశ్వరుడు ప్రధానంగా దాని పేరు. దాని అర్థం ఏమిటంటే ఈ 3 కాకుండా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కాకుండా ఇంకొక 2 ఉంటాయి వేదాంత శాస్త్రంలో. వాటిని తిరోధానము, అనుగ్రహము అని పిలుస్తారు. తిరోధానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉన్నది కనపడకుండా చేయుట. చూడండి, మాయా అంటారు, ఆయన మాయ చేశాడండి అంటారు. ఏదో ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడు అనుకోండి, ఓ జేబు రుమాలు తీసి ఇలా చూపిస్తాడు, చూడండి మీ అందరిది ఓ జేబు రుమాలు అంటాడు. అని ఓసారి ఏదో ఇలా 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 అంటాడు, ఓ పావురం వస్తుంది, చూడండి పావురం వచ్చింది అంటాడు. నిజంగా జేబు రుమాలు పావురం అయిందని మీరు అనుకుంటున్నారా? అవలేదు. జేబు రుమాలు పావురంగా అందరి యొక్క కన్ను కప్పి చూపించడంలో ఆయన కృతకృత్యుడు, ఆయన సిద్ధాస్తుడు. అలా చూపించాడంతే. రుమాలు పావురం మాత్రం కాలేదు. రుమాలు రుమాలే, పావురం పావురమే. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే 2వ శ్లోకంలో మాట చెప్తారు, బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనపడేటట్టు చేస్తాడు. నేను ఇలా అన్నాను అనుకోండి, ఏమిటో అయోమయంగా ఉంది మీరు చెప్పిందంటారు. మీకు తేలికగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక బంగారు వర్తకుడు ఉన్నాడు, చాలా పెద్ద దుకాణం, బోలెడన్ని బంగారపు వస్తువులన్నీ పెట్టుకున్నాడు. ఏదో రాత్రి 9 అయింది, 104 జ్వరం వచ్చి ఒళ్ళు ఊగిపోతోంది. కొడుకుని పిలిచి అన్నాడు, ఒరే జాగ్రత్త, లోపల ఇంకా కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత దుకాణం జాగ్రత్తగా మూసి తాళాలేసి తాళం చెవులు పట్టుకుని ఇంటికిరా అని వెళ్ళిపోయాడు. పాపం పడుకున్నాడు. మరునాడు ఏదో నిద్ర లేచాడు, కాస్త జ్వరం తగ్గింది ఔషధ సేవనం చేత. వెంటనే కొడుకుని పిలిచి, ఒరే బంగారం అంతా కొట్లో ఉంది కదా, వెళ్ళి చూసిరా అన్నాడు. లేదు నాన్నగారు, రాత్రి తాళాలు బాగా వేశాను, ఏమి సమస్య లేదని. ఎందుకైనా మంచిది చూసిరా, పిల్లవాడివి కదా, సరిగా చూసావో లేదు. వాడు వెళ్ళి చూసి వచ్చాడు. నాన్నగారు కొట్లో బంగారం లేదు అన్నాడు. అల్లుడు బంగారం లేకపోవడం ఏమిట్రా అన్నాడు. ఏమో బంగారం లేదు నాన్నగారు. వెంటనే ఇంకా కొంచెం జ్వరంతో ఉన్నవాడే గబగబా లేచి కొట్టుకొచ్చాడు. తాళాలు తీసి ఆ దుకాణానికి అడ్డంగా ఉన్న ఇనప తెరలు పైకెత్తి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉండవలసినవన్నీ అక్కడే ఉన్నాయి. తండ్రి అన్నాడు, బుద్ధిహీనుడా, జ్వరంతో ఉన్న తండ్రిని తీసుకొచ్చావు, అక్కడే ఉన్నది కదరా బంగారం, అదిగో బాహుపురులు, కేయూరములు, కంకణములు, కుండలములు, హారములు, ఉంగరములు అన్నీ అక్కడే ఉన్నాయిగా. అంటే వాడన్నాడు, కుండలములున్నాయి, కేయూరములున్నాయి, హారములున్నాయి, కంకణములున్నాయి, మంజీరములున్నాయి, గాజులున్నాయి, బంగారం ఎక్కడుంది? బంగారం లేదుగా నాన్నగారు. తండ్రి అంటాడు, ఉన్నది బంగారమేరా, నగలుగా నీకు కనపడుతోంది, నిజానికి అవి నగలుగా మార్పు చెంది కనపడుతోంది, కానీ బంగారము లేని నాడు నగెక్కడది? బంగారం లేకుండా నగ చేయలేవు. నగ లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగించి ముద్ద అక్కడ పెట్టచ్చు. కానీ బంగారమును చూడడం, బంగారాన్ని అమ్మగలిగినటువంటి వ్యక్తికి ఉన్న నైపుణ్యం. మనం
ఈ గొలుసు నాకు బాగుందా అని అద్దం దగ్గర ఒకసారి వేసుకుని చూసి ఈ గొలుసు ఎంత అంటాం. ఆయన గొలుసు పొడుగుని బట్టి చెప్పడు వెల, తూకం వేసి అందులో ఉన్న బంగారానికి ధర కడతాడు. లోపల బంగారాన్ని చూస్తాడు అమ్మేవాడు, కొనుక్కున్నవాడు నామరూపములైన నగని చూస్తాడు. నగలు బంగారమే అయినట్టు ఈ దృశ్యమానమైన ప్రపంచమంతా శివుడే. ఇదంతా మాయ వలన నామరూపములుగా కనపడుతోంది. అందుకే సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రాధ్యాయం మహాజ్ఞానం అండి. అది ఏదో కేవలం అభిషేకానికి ఉపయోగించే మంత్రం ఒకటే కాదు, అందులో దొంగ కూడా శివా నువ్వే. అదేంటి దొంగెలా? అదేమిటండి మీరు అలా అంటారేమో, మీరు తెల్లవారు లేస్తే చెప్పట్లా మంత్రంలో తస్కరాణం పతయే నమో నమో. దొంగట్టలేదు, దొంగలకు నాయకుడవు నువ్వే అని అభిషేకం చేస్తున్నారు. ఆయన దగ్గర చెప్తున్నారు, ఏదో బయటకు వచ్చి చెప్పట్లేదు. శివ దొంగల నాయకుడవు నువ్వే అని నీళ్లు పోస్తున్నారు. మరి ఆయన ఒప్పుకుని పుచ్చుకుంటున్నాడుగా. ఎలా దొంగల నాయకుడు అంటే మనకి తెలియకుండా మన ఆపదలు తీసేస్తాడు. రావలసిన ఉపద్రవాన్ని, ఒరే కోటేశ్వరరావు ఇవాళ త్రికూటాచలం వచ్చావు కదా, అందుకని నీకు రావలసిన ఆపద ఒకటి తీసేశానరా, నీకు ఇవాళ శుభం ఒకటి ఇచ్చానరా, నీకు శుభవార్త వినిపించానరా అనేం కనపడి చెప్పడవు. కనపడకుండా ఆపద తీసి కనపడకుండా శుభములనిస్తాడు. అందుకే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అశుభమును తీసేస్తాడు, శుభమును కటాక్షిస్తాడు. అందుకు దొంగ. అంతేకాదు, ఒక జ్ఞాని దృష్టిలో దొంగ ఈశ్వరుడు. ఎందుచేత అంటే దొంగ వచ్చాడు అనుకోండి, ఓ వస్తువు పట్టుకుపోయాడు అనుకోండి, నేను అనుకోండి మొర్రో అని ఏడుస్తాను. అయ్యో ఇదేమిటండి నేను అక్కడ వాచి పెట్టాను, ఎవరో పట్టుకుపోయారండి నేను ఏడుస్తాను. జ్ఞాని అంటాడు, ఆ వాచి నాకు ఇచ్చినవాడు శివుడే, నాకన్నా అవసరం ఉన్నవాడు ఎవరో ఉన్నాడు, ఆయన తన వస్తువు పట్టుకెళ్ళి వాడికి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు దొంగ రూపంలో. నాకు చెప్పాలా, ఆయనది ఆ వాచి, ఆయనది ఆయన పట్టుకుపోయాడు. శివ ఇన్నాళ్ళు ఇచ్చినందుకు, ఇప్పుడు పట్టుకుపోయినందుకు, నా దగ్గర స్వాతంత్రం ప్రదర్శించినందుకు నీకో నమస్కారం. లేరనుకుంటున్నారా మీరు అటువంటి జ్ఞానులు? భగవాన్ రమణులు అరుణాచలంలో కూర్చొని ఉండగా దొంగలు వచ్చి తలుపు కొట్టారు. ఉన్నది చిన్న పాక. ఆయన తలుపు తీసి స్వాగతం రెండు అన్నారు. అందరిలో శివుణ్ణి చూస్తారు, ఆయన స్వాగతం రెండు అన్నారు. వాళ్ళు అన్నారు బుద్ధి ఉందా లేదా, మేము దొంగలం. అది స్వాగతం అంటావేటి? తలుపు వేసేసి గట్టిగా అరువు, మేము తలుపులు బద్దలు కొట్టుకు లోపలికి వస్తాం. ఎందుకు అలా అరవడం? నేను అరవను, నేనే స్వాగతం చెప్తున్నాను, లోపలికి రండి అన్నారు రమణులు. హఠం చేశారు మేము అలా రామని. సరే ఆయన తలుపేసి దొంగలని మెల్లిగా అన్నారు. వాళ్ళు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి పరిగెత్తుకు పారిపో అన్నారు. నేను పరిగెత్తను, నాకు మీలో శివుడు కనపడుతున్నాడు అన్నారు. వాళ్ళు బడితెలు పెట్టి ఆయన తొడల మీద కాళ్ళ మీద కొట్టారు. ఇంతంత వాతలు తేలి. ఆయన వాళ్ళకి నమస్కారం చేసి మెల్లిగా వెళ్ళి ఆ పక్కనున్న అరుగు మీద కూర్చున్నారు. ఆయన అంతేవాసులు అన్నారు, భగవన్ అనండి, వాళ్ళ నడువులు విరగ్గొట్టేస్తా ఉన్నారు. ఆయన అన్నారు, అప్పుడప్పుడు నేను అన్నం తింటున్నప్పుడు నా పంటి కింద నా నాలుక పడుతుంది, నా నాలుకని నా పళ్ళు కరిచాయి కాబట్టి పళ్ళు పీకేసుకుంటానా? భరిస్తాను. నన్ను రక్షించడానికి దొంగల్ని కొడతానన్న మీరు శివుడే, వచ్చి నన్ను కొట్టినవాడు శివుడే, నాకు అందరిలోనూ శివుడు కనపడుతున్నాడన్నారు. వాడు జ్ఞాని, అందుకు మహానుభావుడయ్యాడైన. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, భగవాన్ రమణులు అని పిలుస్తాం అందుకే. కాబట్టి ఒక జ్ఞాని ఆ స్థాయికి ఎడతాడు. ఉన్నది లేనట్టుగా చూపిస్తాడు. అసలు ఉన్నది పరబ్రహ్మం. ఆ ఉన్న బంగారం కనపట్టలేదు, కొడుక్కి నగలు కనపడుతున్నాయి, తండ్రికి నగలు కనపట్టలేదు, బంగారం కనపడుతోంది. ఉన్నది ఒకటే పదార్థం, కానీ ఉన్నది కనపడదు, లేనిది కనపడుతూ ఉంటుంది. ఇది చేస్తే మాయ చేశాడు అంటారు. ఆ మాయ చేశాడు అనుకోండి, ఆయనని మహేశ్వర శబ్దంతో పిలుస్తారు. ఆయన మాయా అన్న తెర పైకెత్తాడు అనుకోండి అనుగ్రహించి, ఇక ఈ నామరూపాత్మకంగా కనపడదు, సమస్త జగత్తు పరబ్రహ్మముగా కనపడుతుంది. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. అప్పుడు చెట్టు ఈశ్వరుడు, చెట్టు ఆకులు ఈశ్వరుడు, ఆకులలోని ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నమ పేన్యాయ చ శివకత్యాయ చ ప్రవాహ్యాయ చ. ఆఖరికి నీటి మీద ఉన్న నురుగు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కానిది నాకు లోకంలో ఏం లేదు, అంతటా నాకు ఆయనే కనపడుతున్నాడు. లోకమునందు లోకనాథుడు కనపడతాడు, విశ్వమునందు విశ్వేశ్వరుడు కనపడతాడు. అంతటా ఈశ్వరుడే. స్వామి వివేకానంద అదే అంటారు, నీ పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు, నీ పూజామందిరంలోనే నువ్వు చచ్చిపోవాలనుకోవడం తప్పు. చిట్ట చివరికి లోకమంతా నీకు పూజామందిరం అయిపోవాలి.
అయిపోయి ఎక్కడ చూసినా నీకు శివుడే కనపడాలి. అదే శంకరాచార్యులు వారు కాశీపట్టణం వెడితే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. పార్వతీ పరమేశ్వరుడు మా తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే కాబట్టి మేమందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అన్నారు. ఆ విశాల హృదయము అంతటా పరబ్రహ్మము కనపడితే సదాశివ అంటారు. ఆ సదాశివానుగ్రహము చేత జ్ఞానము కలుగుతుంది. ఆ సదాశివుడైనటువంటి వాడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. అది మహాద్భుతమైనటువంటి స్థితి. ఆ జ్ఞానము ఒకసారి కలిగిందనుకోండి, ఇక ఇది చిట్ట చివరి మరణం ఆ వ్యక్తికి. ఒకసారి శరీరంతో వచ్చేసాడు కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి సాక్షి మాత్రంగా ఈ శరీరం పడిపోతోంది అని మృత్యువునందు శరీర పతనమును సాక్షిగా చూస్తూ వదిలిపెట్టేస్తాడు. ఇక మళ్ళీ పునరావృత్తి ఉండదు. ఇక మళ్ళీ శరీరంతో రాడు. ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేనటువంటి శ్రీకైవల్యాన్ని ఇవ్వగలిగిన వాడెవరు అంటే శివుడిస్తాడు. అందుకే పోతన గారు శ్రీకైవల్య పదంబు చేరుటకు నైచింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు. ఆ మోక్షమే ఇవ్వగలిగినటువంటి వాడెవరు అంటే పరమశివుడు. ఆయన సదాశివ అన్న పేరుతో ఇస్తాడు. ఇప్పుడు మీరొక్కటి గమనించండి, 3 శిఖరములు ఉన్నాయి. త్రికూటము ఈ కొండకున్నటువంటి పేరు. ఇలాంటి కొండ, ఇలాంటి పేరున్న కొండ మీకు ఎక్కడా కనపడదు. నాకు తెలిసినంత వరకు, నేను గ్రంథములను పరిశీలించినంత వరకు భారతదేశం మొత్తం మీద త్రికూటమన్న పేరుతో ఉన్నటువంటి ఏకైక పర్వతం ఇక్కడొక్కచోటే ఉంది. అది ఆంధ్రదేశంలో ఉండడం మనందరం చేసుకున్న భాగ్య విశేషం. కానీ మహేశ్వరుడు మాయ కప్పి దీని వైభవం తెలియకుండా దాచాడంతే. అది శివప్రసాదం చేతనే మళ్ళీ లోకంలో వెలుగులోకి రావాలి. అందుకే కూడల శివప్రసాదరావు గారి వల్లే మళ్ళీ ఇదంతా లోకంలో వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఈ 3 చేసేటటువంటి వాడెవడున్నాడో వాళ్ళకన్నా అతీతుడై నిలబడి ఉంటాడు. నిలబడి ఈ 3 చేత చేయిస్తూ ఉంటాడు. కానీ ఆ 3 ఎవరో కాదు, ఆయనే 3 రూపములను పొందుతాడు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అన్నాను అనుకోండి, నేను కాదు, నాలో నుండి ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఈ మైకు నేను మాట్లాడుతున్నాను అందనుకోండి, అబద్ధం. నేను మాట్లాడింది అది మాట్లాడుతోంది గట్టిగా. అలా బ్రహ్మయందుండి సృష్టి చేస్తాడు, విష్ణువునందుండి లోకములను కాపాడతాడు, హరునియందుండి ప్రళయంలో లోకములనన్నిటినీ కూడా తనలోకి తీసేసుకుంటాడు. ఆయన యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వాళ్ళకి, ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసినటువంటి వారికి ఆ చేసినటువంటి పుణ్యకర్మల ఫలితంగా చిత్తశుద్ధినిచ్చి, చిత్తశుద్ధిని పాత్రత చేసి, పాత్రత వలన జ్ఞానమిచ్చి, ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితినిస్తాడు. ఇది సదాశివ అనేటటువంటిది అన్నిటికన్నా పై స్థాయిలో ఉండేటటువంటి తత్వం. ఆ స్థాయిలో ఇక అసలు అపకారం అనేటటువంటి మాట ఉండదు. సదాశివ ఎల్లప్పుడూ కూడా మంగళప్రదుడై పరమ ప్రశాంతతతో కూర్చుని ఉంటాడు. అలా కూర్చుని ఉండేటటువంటి స్వామి లింగరూపాన్ని ధరించాడు. అంటే ఇప్పుడు మీకు ఆ లింగం దగ్గరికి వెళ్ళి నిలబడితే, త్రికూటేశ్వరుడనేటటువంటి శివలింగం ముందు నిలబడితే అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటి? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు. ఎవడు ఈ సృష్టినంతటినీ చేస్తున్నాడు, ఎవడు ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడు, ఎవడు ఈ సృష్టినంతటినీ మహాప్రళయంలో తనలోకి తీసేసుకుంటున్నాడు, వాడు ఈ కంటి చేత చూడ్డానికి అవకాశం ఇవ్వడు. ఎందుచేత అంటే అత్యతిష్ట దశాంగుళం, బ్రహ్మ విష్ణువాదులు ఆయన యొక్క ఉనికి కనిపెట్టలేకపోయారు. పాతాళం కన్నా కిందకుంటాడు, అంతరిక్షం కన్నా పైకుంటాడు. పైకి వెళ్ళిన బ్రహ్మ తెలుసుకోలేకపోయాడు, కిందకి వెళ్ళిన విష్ణువు తెలుసుకోలేకపోయాడు.
ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫురజ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదా యజుర్వేదం నమస్కారం చేసింది. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఈ బ్రహ్మాండమంతా నిండిపోయాడు. అందుకే శివుడికి స్థాణువు అని ఒక పేరు. ఎవడైనా కదలకుండా అడ్డంగా నించున్నాడు అనుకోండి, ఎవరో పెద్దలు వస్తున్నప్పుడు, ఇవే స్థాణువా ఏమిటిరా కదలవు అంటారు. శివుడికి స్థాణువు అని ఒక పేరు. అంటే ఆయన కదలడనే, అది కాదు దాని అర్థం. ఇక కదలడానికి చోటు లేనివాడు, అంతటా వ్యాపించేశాడు. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఆయన కానిది లేదు, ఇంకెక్కడ కదులుతాడు. అందుకుని స్థాణువు అని పేరు. అటువంటి శివుడు ఎవరున్నాడో ఆయనే సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా, మహేశ్వరుడిగా, తిరోధానం సదాశివుడిగా అనుగ్రహం చేస్తూ మోక్షం ఇస్తూ ఏ ప్రదేశమునందు వెలిసి ఉన్నాడో దాన్ని లింగము అని పిలుస్తారు. అందులోంచొచ్చి అన్ని అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు పరబ్రహ్మము అనుభవింపబడుతుంది తప్ప నోటి మాటల చేత చెప్పబడదు. అటువంటి పరబ్రహ్మాన్ని ఈ మాంసచక్షువుతో చూడాలంటే ఒక్క త్రికూటమనేటటువంటి పర్వతం ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళి ఆ శివస్వరూపాన్ని లింగంగా దర్శనం చెయ్యాలి. ఇప్పుడు ఆయన ఈ త్రికూటమనేటటువంటి పర్వతంలో త్రికూటేశ్వరుడన్న పేరుతో వెలిసి ఉన్నాడు. త్రికూటేశ్వరుడే కాడు, త్రికూటేశ్వరుడంటే 3 శిఖరములకు ఆధిపత్యమును వహించినటువంటి వాడంటే ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి 3టికి అతీతమైనటువంటి స్థితిలో ఉండి ఈ 3టిని నిర్వహించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వాడు. అంతేకాదు త్రికోటేశ్వరుడు. దేవతలు కోట్ల సంఖ్యల మీద ఉంటారు, 33 కోట్ల మంది దేవతలు అంటూ ఉంటారు. ఆయన దేవతా సార్వభౌముడు. ఏ దేవత అయినా సరే ఆయన చెప్పిన మాట వినవలసిందే. ఆయన మాట అతిక్రమించగలిగిన వాడు ఉండడు. శివశాసనం. అందుకే శ్రీకాళహస్తిలో నవగ్రహ కవచం కట్టుకుంటాడు. గ్రహములు కూడా ఆయనకి కవచమై ఉంటాయి. అటువంటి శాసనకర్త. అందుకే శ్రీశైలంలో సుప్రభాతం చేస్తే శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలుస్తారు. దేవతా సార్వభౌముడు. ఆయన శాసనాన్ని ఔదలదాలుస్తారు దేవతలందరూ. అటువంటి మహానుభావుడు. రాశీభూతమైనటువంటి జ్ఞానం. లోకంలో చిట్ట చివరి హద్దేది అంటే జ్ఞానం. జ్ఞానమును ఇవ్వగలిగిన వాడు ఎక్కడున్నాడో అక్కడ మీకు ఇవ్వలేనిది అన్నది ఉండదు. అందుకే ఈ క్షేత్రానికి ఒక ప్రఖ్యాతి ఉంది. ఈ క్షేత్రము యొక్క అనుగ్రహము చేతనే లోకమునకంతటికి మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు ఉద్భవిస్తూ ఉంటారు. నేను అన్న మాట పరమ సత్యం. ఏదో ఇక్కడికి వచ్చానని నేను చెప్తున్నానని మీరు అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే నేను శృంగేరి వెళ్ళినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారి తల్లిగారు, ఇప్పుడు లేరు ఆవిడ శరీరంతో, ఆవిడికి ఎందుకో నేనంటే చాలా ప్రేమ. ఆ పిచ్చి తల్లి కోటేశ్వరరావు వచ్చాడు శృంగేరి అంటే, ఒరే నాయనా రారా అని నాకు నా భార్యకి అంత వృద్ధాప్యంలో కుర్చీలో కూర్చుని కుంపటి మీద అన్నం వండి కూరొండి అన్నం పెట్టేవారు ఆ తల్లి. నేను ఒకసారి అయితే మొత్తుకున్నా. ఆవిడ పెద్దవారైపోయి వృద్ధాప్యంలో ఉండి చెయ్యి వణిగిపోతుంటే, అమ్మా కొడుకులతో సమానంగా చూస్తున్నారు కదా, మీ కోడలే కదా, నా భార్య వండుతుందమ్మా పెడుదురుగానని. వద్దురా నాన్న, నేనే వండి పెట్టుకోవాలరా నీకు, నువ్వంటే నాకు ప్రేమరా నాన్న అనేవారు. నేను ఆ స్వాతంత్ర్యంతో ఆవిడనోసారి అడిగా, అమ్మా ఏదో పుణ్యం ఉంటుందిగా, ఏ పుణ్యం లేకుండా జగద్గురువులు మీ కడుపున పుట్టరుగా, 4 పీఠములలో శృంగేరి పీఠం సార్వభౌమ పీఠం అని చెప్తారు కదా, అటువంటి పీఠాధిపతిగా ఒక వ్యక్తి పుట్టాలి అంటే మాటలు కాదు కదా, పైగా మీరున్నది నరసరావుపేట ప్రాంతంలో కదా ఉండేవారు. అమ్మ మీకు ఏ కారణం చేత భారతీ తీర్థ మహాస్వామి వారు కొడుకుగా వచ్చారని మీరు అనుకుంటున్నారమ్మా? తల్లి కాబట్టి మీకు తెలియాలి ఆ పుణ్యం. ఏదో ఉంటుంది మీ మనసులో నిశ్చితాభిప్రాయం. అమ్మ చెప్పండి అమ్మా అన్నారు. అంటే ఆవిడ, శివానుగ్రహం రానాన్న, నేను ఇది చేశానని చెప్పడానికి ఏమీ లేదురా అన్నారు. కానీ నేను వదిలిపెట్టలే. తరచి 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 పీక్కు తిన్నా.
ఆఖరికి ఆవిడ నిజం చెప్పేశారు. ఒరేయ్, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. మా వారు నరసరావుపేట ప్రాంతంలోనే ఉండేవారు. ప్రతిరోజు కోటప్ప కొండకెక్కి ఆయనకి ఆ త్రికూటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం అలవాటురా. నేను గౌన్ వేసుకుని చిన్న పిల్లని ఆ మెట్లు ఎక్కడం, అక్కడికి వెళ్ళడం సంతోషం నాకు. అందుకని మా నాన్నగారి చెయ్యి పట్టుకుని ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనున్న పువ్వులు కోసుకుంటూ ప్రతిరోజు కోటప్ప కొండకి వెళ్ళేదని. వెళ్ళి కోటప్ప కొండలో ఉన్న శివలింగానికి నమస్కారం చేశా. తెలిసో తెలియకో నా చిన్నతనం అంతా ప్రతిరోజు కొండెక్కా, ప్రతిరోజు దర్శనం చేశా. ఆయన జ్ఞానమూర్తి, మహానుభావుడు, సదాశివుడు, దేవతా సార్వభౌముడు, త్రికూటమునందు వెలిసి ఉన్నాడు. అనుగ్రహించాడు. నేను నీ కడుపున పుడతానన్నాడు. అందుకే శంకరాచార్యుల వారిని పిలిపించుకునేటటువంటి వ్యక్తి అంతటి తపోనిష్టాగరిష్ఠుడు, అంతటి సరస్వతి స్వాధీనుడు, యావత్ ప్రపంచాన్ని కూడా తన దర్శనం చేత అనుగ్రహించగలిగిన మహానుభావుడు నా కడుపున పుట్టాడు అంటే అది నా గొప్పతనం కాదురా. పుట్టుకతో అంత భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చాయి అంటే అది కేవలం కోటప్ప కొండలో ఉన్నటువంటి స్వామి అనుగ్రహం అని చెప్పారు. నేను మీతో పరమ సత్యాన్ని ఈ క్షేత్రంలో శివాలయానికి దగ్గరగా కూర్చుని నేను ఆ తల్లి చెప్పిన మాటలు చెప్తున్నాను. ఆయన అనుగ్రహం కలిగిందా, మహావిద్వాంసుడు, 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, గొప్ప ధర్మైకనిష్ఠుడు కొడుకుగా పుడతాడు. అటువంటి కొడుకు పుట్టిన కారణం చేత ఒక తరం కాదు 7 తరాలు ఉత్తీర్ణులవుతారు. అంతటి మహాపురుషుణ్ణి కొడుగ్గా ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వగలడు అని అడుగుతారేమో. నేను ఇప్పుడే దేవస్థానానికి సంబంధించిన కొన్ని కాగితాలు తీసుకొచ్చి నేను రాగానే ఇచ్చారు. నేను అందులో చూస్తే ఇక్కడే ఉన్న ఒక శివలింగం సంతాన ప్రదాతగా ప్రకాశిస్తోంది అని ఉంది. అందులో జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి స్వామి ఇవ్వలేనిది లేదు. ఏదైనా ఇచ్చేస్తాడు, ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంత ఇవ్వగలిగిన క్షేత్రం కాబట్టే దీనికి త్రికూటమని పేరు. 3 శిఖరములు అంటే సాక్షాత్తు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపం. శ్రీశైలంలో అయితే శివలింగం దగ్గర విజ్ఞాపన చేస్తారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. కానీ ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం, ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం, యావత్ ప్రపంచంలో కర్మభూమి, వేదభూమి, భారతదేశం మొత్తం మీద లేనటువంటి పర్వతం ఈ ప్రాంతంలోనే ఉంది, త్రికూటం. అటువంటి త్రికూటాచలంలో స్వామి లింగస్వరూపంలో వెలిసి ఉన్నాడు. ఎక్కడ లింగమున్నదో అక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది అరూపరూపి అని పిలవబడుతుంది. అరూపరూపి అన్న మాటకు అర్థం ఏమిటంటే రూపమున్నదా అంటే ఉన్నది, రూపము ఖచ్చితముగా ఉన్నదా లేదు. ఏది? మీరు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు చూపించండి, నాకు ఉండవు. నోరు చూపించండి, ఉండదు. అలాగని అసలు రూపం లేకుండా ఉందా? రూపం ఉన్నది. రూపం ఉన్నది, రూపము లేనిది, అరూపరూపిగా వెలిసి ఉంటాడు. అందున శివలింగాలలో శైవాగమంలో ఒక మాట చెప్తారు, శివలింగము బహుశక్తివంతము అని. గుర్తేమిటంటే దాని మీద బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే శివలింగం మీద ఇలా పొడుగ్గా కింద వరకు గీత ఉండి మళ్ళీ ఇలా పైకి లేచి పక్కకి తిరుగుతుంది. నేను మొన్న చిలకలూరిపేటలో ఉపన్యాసాలు చేయడానికి వచ్చి ఉదయం వేళ ఖాళీ ఉంటే కోటప్ప కొండ వచ్చి దర్శనం చేసుకున్నాను. శివప్రసాద్ గారు ఉపన్యాసానికి రమ్మంటున్నారు. అసలు క్షేత్రాన్ని ముందు దర్శనం చేద్దాం, దర్శనం చేయకుండా చూడకుండా ఏమిటి ఏదో మహావిద్వాంసుల్లా వెళ్ళి మాట్లాడడం ఏమిటి, సాహసం కదా. ముందు ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని అపేక్షించాలి కదా. తండ్రి, నీ గురించి చెప్పే అధికారాన్ని నాకు కటాక్షించమని అని ఒకరోజు ఉదయం వచ్చి దర్శనం చేశాను. అప్పుడు అభిషేకం జరుగుతోంది. అప్పుడు చూశాను శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంది. అంటే పరమశక్తివంతములైనటువంటి లింగములకు తప్ప బ్రహ్మసూత్రం ఉండదు అని శైవాగమం. శివలింగంలో బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగం, త్రికూటంలో వెలిసినటువంటి లింగం, అరూపరూపి అయినటువంటి లింగం. ఆ లింగము మహాప్రళయము నుంచి నిత్యప్రళయము, ప్రళయము మూడిటిని ఉదారంగా చేస్తుంటుంది. నిత్యప్రళయం అంటే సమస్త ప్రాణులు కంటి నిండా నిద్రపోయామంటారు. నిద్ర సుఖం, లోకంలో నిద్రని మించిన సుఖం ఉండదు.
అబ్బా రాత్రి బాగా నిద్ర పట్టిందండి, హాయిగా ఉందంటాడు. నిద్ర లేదనుకోండి చాలా కష్టం, మరునాడు ఆకలి వెయ్యదు. అటువంటి నిద్రనిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీర్చేవాడు ఎవరంటే ఆయనే. అందుకని నిత్య ప్రళయం చేస్తాడు. మహాప్రళయం అన్న మాటకు అర్థం, ఆత్యంతిక ప్రళయం అన్న మాటకు అర్థం ఏంటంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము అన్న మాటకు అర్థం పుస్తకాలలో ఉన్నటువంటి విషయాల దగ్గర నుంచి ఒక్క విషయాన్ని మీరు ఇలా చూసేటప్పటికీ దాని పూర్వాపరాలన్నీ కూడా భాసిస్తాయి. అది శివానుగ్రహం. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చారు. వచ్చి ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఈ ద్వారానికి ఎదురుగుండా ఉన్నటువంటి కొండ మీద ఉన్న రాళ్ళు రప్పలు తీసి మొక్కలు తొలగించి చూడండి, కొండ మీద పార్వతీ కళ్యాణ దృశ్యం అద్భుతంగా చెక్కబడి ఉంది అని చెప్పారు. ఆయన చెప్పారని వెంటనే తొలగించి చూశారు. నేను ఇప్పటికీ శ్రీకాళహస్తి వెడితే ఆ కొండ దగ్గరికి వెడుతూ ఉంటాను. పార్వతీ కళ్యాణం అంతా చెక్కబడి ఉంది. ఇక్కడ మహాబిల్వం ఈ క్షేత్రమునకు స్థలవృక్షం అని నిర్ధారణ చేశారు. నేను ఇప్పటికీ శ్రీశైలం వెడితే అక్కడ దిగుతూ ఉంటాను. కంచికామకోటి పీఠం వారి సత్రంలో ఆయన ఒక చోట కూర్చుని బావి నీరు చేదుకుని అభిషేకం చేస్తూ కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఒక మాట చెప్పారు. మల్లికార్జున లింగానికి తగిలి అంతర్లీనంగా భూమి కింద నుంచి ఒక ప్రవాహం బయలుదేరి ఇలా కిందకెళ్ళి కృష్ణానదిలో కలుస్తోంది. మీరిక్కడ ఒక తాటి చెట్టు లోతు తవ్వితే శివలింగానికి తగిలి వెడుతున్నటువంటి నీరు తటాక రూపంలో కనపడుతుంది చూడండి అన్నారు. సముద్రాల కృష్ణమూర్తి గారని ఇప్పటికీ ఉన్నారు, ఆయన చేస్తుంటారు కామకోటి పీఠానికి. ఆయన తాటి చెట్టు లోతు తవ్వించారు. శివలింగం కింద నుంచి వస్తున్నటువంటి నీరు తటాకం కింద కనపడింది. ఇప్పటికీ దాన్ని కోతులు పాడు చేయకుండా పైన ఇనప కంచె వేసి రక్షిస్తున్నారు. ఇప్పటికీ నేను శ్రీశైలం వెడితే ఓసారి సాధ్యమైతే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాను. మహాపురుషులకి శివానుగ్రహం, వాళ్ళు ఒక్కసారి చూశారనుకోండి వాళ్ళు వెంటనే చెప్పేస్తారు, ఓ దీని శక్తి ఇది. ఆ శివుడే అనుగ్రహించి వాళ్ళ చేత పలికిస్తాడు. ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు, జ్ఞానం ఇవ్వగలడు. శివానుగ్రహం కాని కలిగిందా ఎంత పనికి మాలినవాడు కానివ్వండి పరమాద్భుతమైనటువంటి పాండితీ ప్రకర్షని పొందుతాడు. ఎందుచేత అంటే అసలు సమస్త వాంగ్మయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శంకరుడు చేతిలో ఉన్నటువంటి ఢమరుకాన్ని 14 మాటలు కదిపాడు. అప్పుడు 14 మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచి 50 అక్షరాలు వచ్చాయి. ఆ అక్షరాలే అక్షమాల అంటారు. ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షరములను ఒక మాలగా చేత్తో పట్టుకుంటాడు, అక్షమాల అంటారు. మనకి లేదు కానీ ఇప్పటికీ కూడా తమిళనాడులో ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది. ఇంట్లో కొడుకు పుట్టాడనుకోండి, ఆ కొడుకు మహావిద్వాంసుడు కావాలి, శివానుగ్రహ సంపన్నుడు కావాలి. వాడు ఏ పదవి చేసినా చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే కీర్తి సముపార్జించుకోవాలి అనుకుంటే అక్షమాల బహూకరిస్తారు. బంగారు కాసులు చేసి వెండి కాసులో వాటి మీద అకారం నుంచి క్షకారం వరకు రాసి ఆ అక్షరాభ్యాసం చేసినటువంటి రోజున శివలింగానికి కానీ శారదాదేవికి కానీ బహూకరిస్తారు. బహూకరిస్తే దాన్ని మెళ్ళో అలంకారం చేస్తారు, అక్షమాల అంటారు. అకారము నుంచి క్షకారము వరకు ఉన్న అక్షరములతో మాల తయారు చేసి సమర్పణం చేస్తారు. ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం చేస్తుండగా కామాక్షి పరదేవతకు అటువంటి మాల ఒకరు చేయించి దానం చేస్తుండగా నేను ప్రత్యక్షంగా చూసి సంతోషించడం జరిగింది. సరస్వతీ కటాక్షం ఇవ్వగలిగిన వాడెవరు అంటే శంకరుడు. ఎక్కడ ఎవరి యందు ఏ సరస్వతీ కటాక్షమున్నా జ్ఞాపకం పెట్టుకోండి, అది శివానుగ్రహం. మీరందుకే ఈ లోకంలో శాశ్వతమైన కీర్తి గణించిన మహాపురుషులు ఎవరిని చూడండి, వాళ్ళందరూ శివానుగ్రహాన్ని పొందినవారు. పోతన గారు 12 స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరించారు. అటువంటి పోతన గారు శైవుడు, పరమశివ భక్తుడు. ఆయనకి శివకేశవ భేదం లేదు, ఎవ్వరికీ ఉండకూడదు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని అన్నారు. ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించే ముందు వాలిన భక్తి మృక్యత నవారిత తాండవ కేళికి దయాశౌలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి కపాలికి అంటూ చివర లింగాకారం గురించి చెప్పడానికి లికారంతో పద్యం రాసి వాలిన భక్తి మృక్యద అని మొదలుపెట్టారు. వాలిన భక్తి అంటే నేల మీద పడి
నేను సాష్టాంగ నమస్కారం శివుడికి చేస్తున్నాను, నన్ను అనుగ్రహించమని. భాగవతాన్ని రచన చేయగలిగిన సమర్థతనిమ్మని అడిగారు. శివానుగ్రహం కలిగింది. శాశ్వతుడై అజరామరమైనటువంటి రీతిలో భాగవతాన్ని ఆంధ్రీకరించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మనం భాగవతం పోతన గారిది చదవడం గొప్ప కాదు. నేను ఒకప్పుడు బెంగళూరులో ఒక సభకి ముఖ్య అతిథిగా వెళ్ళా. వాళ్ళు ఆవిష్కరింపచేశారు నా చేత, కన్నడ దేశస్థులు మాకు కన్నడ భాగవతం అక్కర్లేదు, పోతన గారి తెలుగు భాగవతం కావాలంటే ఒక మహానుభావుడు, ఆయన పేరు జయరాం గారు అనుకుంటాను, అనేక మెడికల్ కాలేజీలు అవి ఉన్నాయి ఆయనకి. ఆయన కొన్ని వేల ప్రతులు తెలుగు భాగవతం ముద్రణ చేస్తే ఇలా ఆవిష్కరించిన మరొక 10 నిమిషాలకే అయిపోయాయి భాగవతాలన్నీ. తీసేసుకున్నారు. తెలుగు భాగవతం కోసం పోతన గారి భాగవతం కావాలి మాకని. అది శివానుగ్రహం అంటే. శివుడు అనుగ్రహించాడా, అలా ఇలా ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, మిగిలిన దేవతల యొక్క అనుగ్రహం వేరు, శివానుగ్రహం ఒక్కటి వేరు. ఆయనది మామూలుగా ఉండదు. ఉపమన్యువు ఒకప్పుడు ఆవు పాలడిగాడు తల్లిని. తండ్రి లేడు. ఎక్కడి నుంచి తెస్తుంది? పిల్లలందరూ ఆడుకునే వాళ్ళు ఏడిపించారు, తండ్రి లేని వాడి విని ఆవు పాలు ఎక్కడ తాగుతామని. తల్లి వాడి బాధ చూడలేక బియ్యపిండి నీళ్లలో కలిపి ఇచ్చింది. వాడు పాలు అనుకుని తాగేసి మూతికి బియ్యపు పిండి అంటుకుంటే పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆవు పాలు ఇచ్చింది, తాగానన్నాడు. వాళ్ళ పిండి రవ్వలు పెదవుల మీద చూసి, నీ ముఖం, నీకు తండ్రి లేడు, ఆవు పాలు ఎక్కడివి? మీ అమ్మ వరిపిండి నీళ్లలో కలిపిచ్చింది, అదిగో నీ మూతి మీద బియ్యపు పిండి ఉందన్నాడు. వాడు తిన్నగా వెళ్ళి ఏడిచాడు తల్లి దగ్గర. ఏమ్మా, నాకు తండ్రి లేడా, నాకు ఇచ్చేవాడు లేడా ఆవు పాలు అని అడిగాడు. నీకు తండ్రి లేడని ఎవడు చెప్పాడు? సమస్త లోకములకు తండ్రి శివుడు. కాళిదాస మహాకవంతటి వాడు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని. ఉన్నాడు రా నీ తండ్రి శంకరుడు, ఆయన అడుగు, ఏమైనా ఇస్తాడని. ఎక్కడికి వెళ్ళి అడగాలన్నాడు. నీ ఇష్టం, ఎక్కడో కూడా కూర్చుని శివుణ్ణి పిల్లని. పిల్లవాడు ఆ భక్తి, ఆ నమ్మకం ఉన్న చోట పలుకుతాడు. వాడి యొక్క శక్తితో ఆయనకి సంబంధం లేదు. వెళ్ళాడు, ఓ వనంలో కూర్చున్నాడు, శివా 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 శివ అంటూ కూర్చున్నాడు. ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి నీకన్నాడు. ఆవు పాలు ఇయ్యి, నాకు 1 గ్లాసుడు తాగుతానన్నాడు. ఆయన నవ్వాడు. నేను శివుణ్ణిరా, ఆవు పాలు అడుగుతావు, గ్లాసుడు, ఇంకోటి అడుగు అన్నాడు. కాదు, నాకు అది కావాలి, నువ్వు నా తండ్రివి, నాకు ఇయ్యి అన్నాడు. నేను మరీ నీకు గిద్దడు ఆవు పాలు ఇస్తే బాగుండదు, నీ కోసం పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని పాల సముద్రాన్ని అప్పుడు సృష్టించాడు. ఆయన తలుచుకుంటే ఏమి ఇవ్వలేడు. కిరాతార్జునీయంలో మామూలుగా ఇవాళ పాశుపతాస్త్రం ఇచ్చే ముందు శివశక్తి అర్జునుడిలోకి వెళ్ళాలని కిరాతుడి వేషంలో వచ్చి కోదండంతో దెబ్బలు తిని పాశుపతాస్త్రం ఇచ్చాడు. అందుకే కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబుల మల్ల సంగరము సేయింజు చిరి రుద్రార్జనుల్ అంటారు. పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. మన్మధుణ్ణి కాల్చేసి మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేశాడు. అందరినీ చంపే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద ఎడమపాదంతో తన్ని చంపి మార్కండేయుణ్ణి రక్షించాడు. నాకు ఆయుర్దాయం ఇమ్మని మార్కండేయుడు అడగలేదు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుంటే వయ్యముడు నన్నేం చేస్తాడు రా అన్నాడు. అంత నమ్మకంతో అడుగుతుంటే పాశం వేస్తావా? ఎడమపాదంతో తన్ని చంపేశాడు యమధర్మరాజు. ఆయన చేష్టితములు మామూలుగా ఉండవు. ఆయన యుద్ధానికి వెళ్ళినా అలాగే ఉంటుంది. త్రిపురాసుర సంహారం చేసినప్పుడు అలా వెళ్ళాడు. మహానుభావుడు అసుతోషుడు, చిన్నదానికి పొంగిపోతాడు, పరవశించిపోతాడు. అటువంటి శంకరుడు మహాప్రళయంలో ఎన్నిసార్లు పుట్టి ఎన్ని మాటలు చచ్చిపోయినా నన్ను పొందలేకపోతున్నావు, నువ్వు నన్ను పొందలేకపోతే నేను నిన్ను పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడి నల్లపూసలను తాను అంటించుకున్నట్టు సమస్త ప్రాణులను తాను పొందేస్తాడు. అన్ని ప్రాణులకు కాసేపు విరామం ఇచ్చి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ అన్నింటినీ అభివ్యక్తం చేస్తాడు. చేసి మళ్ళీ సృష్టి చేస్తాడు. కుంభకోణం అని తమిళనాడు ఒక క్షేత్రం. అక్కడే ఆ అమృతాన్నంతటినీ కూడా, అమృతం కలిసినటువంటి ఆ ఓషధుల్ని మూట కట్టి ఒక కుండలో పెట్టి, కుండ ప్రళయ జలముల మీద తేలుతూ వెడుతుంది. ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు బాణం వేసి కొడతాడు. అందుకే ఇప్పటికీ దానికి అభిషేకం లేదు, మల్లె నూనెతో చేస్తారు. కుండ శివలింగాకృతిని పొందింది. అందుకే కుంభం అంటే కుండ అని, కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు. శివక్షేత్రం.
అంత అద్భుతమైన రీతిలో లోకములను అనుగ్రహించగలిగిన వాడెవరు అంటే మహానుభావుడైనటువంటి శంకరుడు. ఆయన జ్ఞానప్రదాత. అందుకే తెల్లటి బట్ట కట్టుకుంటాడు, తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. మీరు ఎప్పుడు దేవతలకు సంబంధించిన రంగుల గురించి వినేటప్పుడు వాళ్ళు ఏదో అలా పుట్టారు అలా రంగుతో ఉంటారు అనుకోకూడదు. అవన్నీ అలా అనుకుంటే తత్వం ఎప్పటికీ అర్థం కాదు. మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి, శివుడు ఏవి కట్టుకుంటాడో ఏవి పెట్టుకుంటాడో అవన్నీ సరస్వతీదేవి కట్టుకుని పెట్టుకుంటుంది. మీరు గమనించండి కావాలంటే. శివుడు తెల్లగా ఉంటాడు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలజహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. తెల్లగా ఉంటాడు. తలలో చంద్రవంక పెట్టుకుంటాడు. శ్రీశైలం క్షేత్రం లోపలికి వెడుతుంటే ఎదురుగుండా దక్షిణామూర్తి వీణ పట్టుకుని ఉంటారు. దక్షిణామూర్తి అంటే అలా ఒక్క చిన్ముద్ర పట్టే ఉండాలని ఏం లేదు. దక్షిణామూర్తికి అనేక రూపాలు ఉన్నాయి. వీణ పట్టుకున్న దక్షిణామూర్తి ఉన్నారు, శ్రీశైలంలో ఉంటారు. వీణ పట్టుకున్న దక్షిణామూర్తి ఉంటారు. కాబట్టి వీణ పట్టుకుంటాడు దక్షిణామూర్తి. పెద్ద జటాజూటం ఉంటుంది, తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. సరస్వతీదేవిని చూడండి, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అంటారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో. ఆమె కూడా తెల్లటి బట్ట కట్టుకుంటుంది. ఆమె కూడా కొప్పులో చంద్రవంక పెట్టుకుంటుంది. ఆమె కూడా తెల్లటి కాంతితో ఉంటుంది. తెలుపుకి అర్థం ఏమిటంటే అన్నిటినీ బయటికి వదిలిపెట్టేస్తుంది. నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది. అందుకే వేదాంత శాస్త్రంలో తెలుపు నలుపు రంగులు కావు. అన్నిటినీ వదిలిపెట్టేసింది తెలుపు, అన్నిటినీ పుచ్చుకున్నది నలుపు, మధ్యలో ఉన్నది రంగులు అంటుంది వేదాంతం. కాబట్టి అన్నిటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు శంకరుడు. అందుకే స్ఫటిక మణినిభం తెల్లగా ఉంటాడు. సరస్వతీ కటాక్షం లోకంలో ఎవరికైనా లభించింది, జ్ఞానము కలగాలి అంటే ఒక్క శివానుగ్రహము చేత మాత్రమే కలుగుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం ఎవరిస్తారు అంటే పరమశివుడిస్తాడు. అలాగే లోకంలో భగవంతుని యొక్క రూపంగా తిరిగేవాడెవరు అంటే వైద్యుడు. వైద్యుడు ఒక్కడే నరుడి రూపంలో తిరుగుతున్నటువంటి శివస్వరూపం. అందుకే ప్రథమో దైవ్యోభిషక్ అంటుంది. వైద్యుడికి విధి నియమము ఈ రెండు చెప్పలేదు. అందుకే ఆయన మహిళ ఎవరో శవాన్ని ముట్టుకుంటే ఆయన అపవిత్రుడయ్యాడా ఉండదు. అగ్నిహోత్రం ఎలా ఉంటుందో వైద్యుడు అలా ఉంటాడు. అంత పరమ పవిత్రమైనటువంటి వృత్తి ఈ లోకములో ఇంకొకటి లేదు. వైద్యుడు సాక్షాత్తు శంకరుడే, ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి దైవం. అందుకే వైద్యులందరూ ఎక్కడ ఉంటారో అక్కడ మీరు ఏది తిన్నా దోషం రాదు. నేను విశాఖపట్నంలో ఒకసారి డాక్టర్లను అందరినీ ఉద్దేశించి ప్రసంగం చేయడానికి వెళ్ళాను. సాధారణంగా భోజనానికి కొద్దిగా నియమాలు పాటించడం నాకు అలవాటు. కానీ ఆ వైద్యులందరూ ఉన్న చోట మాత్రం చెప్పులు ఒక్కటి విప్పేసి టేబుల్ మీద అందరితో కలిసి అందరూ తింటున్న అన్నం నేను కూడా తిన్నా. ఎందుకని అంటే అంతమంది పరమేశ్వర స్వరూపాల మధ్యలో తింటున్నా. అంతకన్నా జీవితంలో అనుగ్రహం ఇంకొకటి లేదు. కాబట్టి తిన్నాను వైద్యులందరితో కలిసి. వైద్యుడంటే అంత గొప్పవాడు. శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు. ఆయనంతటి అనుగ్రహ ప్రదాత లోకంలో ఉండడు. ఆయనే సరస్వతీ కటాక్షానికి అంతటికీ కారకుడు. అందుకే దక్షిణామూర్తిగా ఉంటాడు. జ్ఞానంలో పతాక స్థాయిలో ఉండేవారు ఎవరంటే దక్షిణామూర్తి. లోకంలో ఒక గురువు శిష్యుడికి ఏదైనా చెప్పాలనుకోండి, నోటి మాటతో చెప్తాడు. నోటి మాటతో చెప్పడం పూర్ణత్వం ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఆత్మ అనుభవానికి అందుతుంది తప్ప నోటి మాటల చేత చెప్పడం కుదరదు. అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్యులు వారు. అది అనుభవింపబడాలి తప్ప అసలు నోటి మాటతో కుదరదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం. అది వాక్కులకు మనసుకి అందేది కాదు. రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడిగాడు, లోకంలో ఎంగిలి కానిది ఏదైనా ఉందా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఎంగిలి కానిది ఒక్కటే ఉంది, ఆత్మ ఒక్కటే అన్నారు. ఎందుచేత ఆత్మని నోటి మాటతో చెప్పరు. నోటి మాటతో చెప్పరు కాబట్టి నాలుకకి తగలదు కాబట్టి ఎంగిలి కాలేదు. అది అనుభవంలోనే ఉంటుంది. మిగిలినవన్నీ ఎంగిలి. అన్నీ ఎంగిలి కాబట్టే 3 రకాల నివారణ వాడుతుంటారు లోకంలో. ఏదైనా జపం చేయాలనుకోండి ఆచమనం చేస్తారు. ఎందుకంటే జపం చేసేటప్పుడు నోట్లో కదా చేస్తారు. దోషం రాకుండా ఉండాలి అంటే ఆచమనం చేయాలి. 24 బీజాక్షరాలు గాయత్రి కాబట్టి అన్ని మాటలు ఆచమనం సంధ్యావందనంలో. అలాగే పువ్వులు తీసుకొచ్చారనుకోండి, తుమ్మెదలు వాళ్తాయి కాబట్టి అమంత్రకంగా నీళ్లు చల్లుతారు ఎంగిలి విరవడానికి. అలాగే
అభిషేకం చేస్తున్నారనుకోండి, కలశ పెట్టి ముందు కలశారాధన చేస్తారు. ఎందుకంటే నీటిలో చేపలు, కప్పలు, పీతలు ఇటువంటివి తిరుగుతాయి కాబట్టి ఎంగిలి విరవడానికి. ఈ 3 రకాలుగా ఎంగిలి విరుస్తారు. కానీ ఆత్మ ఎంగిలి కాదు. ఎందుకంటే నోటి మాటల చేత చెప్పబడదు. అందుకే పతాక స్థాయి జ్ఞానం ఎవరిది అంటే దక్షిణామూర్తిది. దక్షిణామూర్తి దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటారు. అదొక చమత్కారం. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తారు తప్ప ఏ కారణానికి కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యరు. సుందరకాండలో స్వామి హనుమ కూడా దక్షిణ దిక్కున ఉన్న కాంచనలంకకి ప్రయాణం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యలేదు. అంజలిం ప్రాముఖకుర్వన్ పవనాయ ఆత్మయోనయే అన్నారు వాల్మీకి మహర్షి. తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేశారు. తూర్పుకి నమస్కారం చేస్తారు. కానీ ఒక్క దక్షిణామూర్తి మాత్రం దక్షిణ దిక్కుని చూస్తాడు. ఎందుకు దక్షిణ దిక్కుని చూస్తాడో తెలుసా? దాని వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. దక్షిణాశ్చ సౌ అమూర్తి దక్షిణామూర్తి అని. అంటే ఏ మహానుభావుడు సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి పంచకృత్యములను కూడా చెయ్యగలడో, ఆయన చెయ్యలేనిదన్నది లోకంలో లేదో అటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు లింగరూపంగా ఉంటే నువ్వు పట్టుకోలేకపోతే ఒక రూపాన్ని ధరిస్తే దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తి రూపంలో ఆయన వెలిసి ఉన్నాడు. ఆ వెలిసి ఉన్నప్పుడు ఆయన దక్షిణ దిక్కుని చూస్తున్నాడు. ఎవరూ చూడని దక్షిణ దిక్కును ఆయన ఎందుకు చూస్తాడు? ఏమిటి దక్షిణ దిక్కుకున్న ఇబ్బంది అంటే, జీవుడి యొక్క ప్రయాణాన్నంతటినీ కూడా దక్షిణ దిక్కు వైపుకి చెప్తారు. ఎందుకని? శరీరం బ్రతికి 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 పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఆఖరణ అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు పాదాలకున్న 2 బొటన వేళ్లు కలిపి కట్టేస్తాడు కొడుకు. ఎన్నో చోట్ల తిరిగాడు మా నాన్నగారు, ఇక తిరగడు, తీసుకెళ్ళిపోతున్నాం, ఈశ్వర అనుగ్రహించని తీసుకెళ్లి బ్రతికున్నంత కాలం అగ్నిని ఆరాధించాడు. ఇక ఆరాధించలేడు. ఈ శరీరాన్ని అగ్నిలో వేసేస్తున్నాను హవిస్సుగా, కాల్చకుండా ఇబ్బంది పెట్టకుండా భగ్గున కాల్చి దేవతలకు అందించేయమని పట్టుకెళ్ళి అగ్ని సంస్కారం చేస్తాడు. అలా తీసుకుని వెళ్ళేటప్పుడు దక్షిణ దిక్కున ఉన్నటువంటి రుద్రభూమికి తీసుకెడతారు. ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. అందరూ ఎక్కడికి చేరిపోతారంటే దక్షిణానికి చేరిపోతారు. మృత్యు అనేటటువంటిది గ్రసించని వాడెవరు? శంకరుడు ఒక్కడే. ఆయన ఎక్కడుంటాడు? ఉత్తరాన ఉంటాడు. ఉత్తరాన కైలాస పర్వతం మీద కూర్చుంటాడు. అది మృత్యుంజయ స్థానం. ఉత్తర దిక్కున కూర్చుంటాడు. దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయనకి మృత్యు భయం లేదు. ఆయన మృత్యువునకు అతీతుడు. మృత్యువులకు మృత్యువు ఆయన. అపమృత్యు దోషం పోవాలి అంటే పరమశివుడి పేరు చెప్పే హోమం చేస్తారు. అందుకే భీమహ అన్న శబ్దం ఎవరికి అన్వయము అంటే ఒక్క శివుడికే. దక్షారామంలో భీమనాథుడై ఉన్నాడు. భీముడు అంటే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. శివశాసనం ఆయన ఇవ్వాలనుకున్నాడా ఇచ్చేస్తాడు, తీయాలనుకున్నాడా అన్న మాట అన్వయం ఉండదు. ఎందుకంటే ఆయన శివుడు, అసలు అటువంటి పనులు చేయడు. కాబట్టి తీయాలనుకున్నాడా అన్నమాట అనకూడదు. కాబట్టి అటువంటి శివుడు ఎవరైతే ఉన్నాడో ఆయన దక్షిణాన్ని చూస్తాడు నిర్భయంగా. శిష్యులు ఏం చేశారు? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా. కాలమునకు లొంగనివాడు దక్షిణాన్ని చూస్తూ కూర్చున్నాడు యువకుడిగా. కాలమునకు లొంగిపోయే స్వభావం ఉన్నటువంటి సనక సనందనాది పెద్దలు, జ్ఞానులు, మహర్షులు ఉత్తరాన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనకి ఎదురుగుండా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నోటితో మాట్లాడి చెప్పలేదు. వాళ్ళకి ఆత్మ అవగతం కావాలి. చిన్ముద్రమానంద రూపం ఇలా ముద్ర పట్టాడు. ఇలా ముద్ర పట్టి కూర్చున్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. భారతీయ తత్వంలో ఇదొక పరమాద్భుతమైనటువంటి విశేషం. నేను నీకు ఇది చేస్తాను అని నోటితో చెప్పడం, చెప్పకుండా ముద్ర పడతాడు ఈశ్వరుడు. ఆ ముద్ర చేత మీకు అర్థం అవుతుంది ఇది చేస్తాడు. నేను నిన్ననే అంటున్నాను ఒక చోట, ఈశ్వరుడు గీతలో ఒక మాట అంటాడు, భక్తులు 4 రకాలుగా ఉంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. ఆర్తో ఆర్తితో ఉంటాడు ఒకడు, ఏదో కష్టంలో ఉంటాడు, ఈశ్వరాను నువ్వు రక్షించంటాడు. జిజ్ఞాసు భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఒకడు ఉంటాడు. అర్థార్థి డబ్బు కావాలని ఒకడు, ఏదో మంచి పని చేయడానికి. అర్థార్థి జ్ఞాని జ్ఞానము కలిగిన వాడు. ఇందులో జ్ఞాని సాక్షాత్ జ్ఞానము పొందిన కారణం చేత భగవంతుడిగా భూమి మీద నడయాడుతూ ఉంటాడు. ఇక మిగిలిన 3 కోసం ముద్ర పట్టాడు. ఎక్కడ పట్టాడు అంటే శివుడు జ్ఞానప్రదాత,
జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేనిది ఉండదు. అందుకే ఆయన భయాన్ని పోగొడతాడు, వరములు ఇస్తాడు. వెంకటేశ్వరుడు ఆర్తో అర్ధార్థి, నువ్వు భయంతో ఉన్నావా, నీ భయం పోగొడతాను, అందుకే అభయహస్తం. నువ్వు కోరుకున్నది ఇస్తాను, వరదహస్తం. ఈ రెండిటితో ఆయన నిలబడ్డాడు. మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది శ్రీశైలం అంటే కర్నూలు జిల్లాలో ఉన్న శైవక్షేత్రం శ్రీశైలం అనుకుంటారు. శ్రీశైలములు రెండు ఉన్నాయి. తిరుమల శ్రీశైలం, కర్నూలులో ఉన్న శ్రీశైలం శ్రీశైలం. అసలు నిజానికి తిరుమల అన్నది ద్రవిడ భాషకి సంబంధించిన పేరు. తిరు అంటే గౌరవం, మలై అంటే పర్వతం, శ్రీశైలం. అందుకే వెంకటేశ్వరుడు కూడా పురాణంలో తిరుమల అన్నమాట వాళ్ళ. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాత్ అనంతరం అన్నాడు. బకుళమాత వచ్చి, ఇంకొక కళ్యాణం చేసుకోవయా, చూస్తాను కృష్ణ, అన్ని కళ్యాణాలు చేసుకున్నావు, నేను చూడలేదు. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వరమానాథ జగదానందకారక భవిష్యోత్తర పురాణం. నేను ఇన్ని కళ్యాణాలు నువ్వు చేసుకున్నా చూడలేకపోయాను, ఒక్క కళ్యాణం నా కోసం చేసుకోండి. ఆయన అన్నాడు, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయి, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తాను. ఏదా శ్రీశైలం? దాన్ని ద్రవిడ భాషలోకి మారిస్తే తిరుమలై, నిజానికి సంస్కృతంలోని శ్రీశైలం. ఆ శ్రీశైలం దగ్గర ప్రస్థానం మొదలవుతుంది. కరచరణాదులతో ఉన్నవాణ్ణి పూజ చేస్తూ పైకెక్కితే ఉపాసనలో చివరికి ఎక్కడికి చేరుతారంటే కరచరణాదులు లేని అరూపరూపిని ఆరాధన చేస్తారు. అందుకే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. సభలో చెప్తూ రహస్యం అంటావేమిటి అనుకోకండి. శివలింగాన్ని ఆరాధన చేసేవాడు ఎవరుంటాడో వాణ్ణి కరచరణాదులతో ఉన్న మూర్తిని ఆరాధన చేసేటటువంటి వాడు చెనకలేడు. ఆయన ఉపాసన బలం ఈయన ఉపాసన బలం ముందు నిలబడదు. ఈ మాట నేను చెప్పట్లేదు, మహాభారతంలో వ్యాస భగవానుడు నిరూపించాడు. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కృష్ణార్జునుల మీద ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేశాడు. అస్త్రం పనిచేయలేదు, కానీ వాళ్ళు వేసిన అస్త్రాలు అశ్వత్థామ మీద పనిచేశాయి. చిన్న బుచ్చుకొని తల ఉంచుకొని బాధతో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోంచి నల్లటి మబ్బు దిగుతున్నట్టు అనిపించింది. దీటి మబ్బు దిగుతోందని నిలబడి చూశాడు. వ్యాసుడు కిందకి దిగాడు. వెంటనే కాళ్ల మీద పడి నమస్కారం చేశాడు. వ్యాసో నారాయణ స్వయం. నమస్కారం చేస్తే ఎందుకు చిన్నబుచ్చుకున్నావని అడిగాడు. అడిగితే అప్పుడు అశ్వత్థామ అడిగాడు, నేను ఆగ్నేయాస్త్రం ప్రయోగించా, కృష్ణార్జునుల మీద పనిచేయలే, వాళ్ళు వేసిన అస్త్రాలు నా మీద పనిచేస్తున్నాయి, ఎందుకు పని చేయలేదు వాళ్ళ మీద అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, లింగమర్చతి యప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు సంస్కృత భారతం చూడండి. కృష్ణార్జునుడిద్దరూ కూడా శివలింగాన్ని ఉపాసన చేస్తారు, శివలింగాన్ని ఆరాధన చేస్తారు. ఎవడు శివలింగమును ఆరాధన చేస్తాడో, శివలింగమునందు భక్తి కలిగి ఉంటాడో, లింగమునకు నమస్కారం చేస్తాడో, వాడి ఉపాసన బలం ముందు కరచరణాదులతో ఉన్న మూర్తుల్ని ఉపాసన చేసే వాళ్ళ బలం సరిపోదు. అది పతాక స్థాయి బలం. అందుకే లింగోపాసనము అంత గొప్ప ఉపాసనము. కాబట్టి ఈ శ్రీశైలం అంటే కరచరణాదులతో ఉన్నటువంటి స్వామి ఉపాసనతో మొదలుపెట్టి పైకెక్కితే ఇంకొక శ్రీశైలం, అక్కడ కరచరణాదులు లేనటువంటి లింగోపాసన. ఆయన దక్షిణామూర్తిగా వస్తే ఆయన దక్షిణాన్ని చూస్తాడు నిర్భయత్వంతో. ఆయన దర్శనం చేత జ్ఞానం కోసం మహర్షులు ఉత్తరాన్ని చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉత్తరాన్ని చూస్తే వాళ్ళు నిర్భయులు, ఎందుకంటే ఉత్తరం మృత్యుంజయ స్థానం. పవిత్రం ఎప్పుడవుతాడో తెలుసా? అందుకే నేను ఇందాక మీతో మనవి చేశా, శాపములలో శాపమేది అంటే నీకు శివభక్తి లేకుండుగాక. జన్మాంతరముల అదృష్టం ఏమిటో తెలుసా? శివభక్తి పొంది ఉండడం, శైవ క్షేత్రానికి సేవ చెయ్యగలగడం, శివలింగాన్ని ఉపాసన చెయ్యగలగడం. అవి కొన్ని కోట్ల జన్మల పుణ్యబలం ఉంటే తప్ప చెయ్యలేడు. నేను పరమసత్యం చెప్తున్నా, శాస్త్రంలోంచి చెప్తున్నా. నేనేదో కేవలం ఇక్కడికి వచ్చాను కాబట్టి మాట్లాడుతున్నానని చెప్పట్లేదు. నేను ఎక్కడ చెప్పినా ఇదే చెప్తా, ఎందుకంటే ఇది శాస్త్రం చెప్పిన మాట, కోటేశ్వరరావు చెప్తున్న మాట కాదు. శివార్చనం అనేటటువంటిది అంత గొప్పది. జన్మజన్మాంతర సుకృతం ఉంటే తప్ప శివార్చన చెయ్యలేడు. అసలు ఆ అవకాశం ఉండదు, ఇవ్వడు పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి శివుడు ఉత్తరమునందుంటాడు కాబట్టి అటు వంక చూస్తే నిర్భయత్వం. అందుకే శివభక్తి తత్పరుడైన వాడు ఎక్కడుంటాడో అక్కడ సర్వమంగళములు కలుగుతాయి, పవిత్రత కలుగుతుంది. గంగ
హిమాలయ పర్వతాలలో పుట్టిన దాదిగా సముద్రంలో కలిసిపోయే వరకు ఎక్కడైనా గంగ గంగే. ఒకచోట గంగ మీరు తలపెట్టడానికి అవకాశం లేకపోవచ్చు స్నానం చేయడానికి. వాల్మీకి మహర్షి అంతటి వారు రామాయణంలో గంగావతరణం చెప్తూ భవంగ పతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. శివుణ్ణి తాకింది కాబట్టి గంగ ఇంత గొప్పదైందని దేవతలు ఆ ప్రవాహంలో కొండల మించి పడుతోంది. పెద్ద ప్రవాహం శివుడి జటాజూటంలోంచి ఎక్కడో ఆకాశంలోంచి శివజటాజూటంలోంచి శివుడి శరీరానికి తగిలి హిమవత్ పర్వతానికి తగిలి పర్వతాల మించి లోయల్లో పడుతుంటే దాని కింద తల ఎవడు పెట్టగలడు? తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించు తన భోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆయనకి చెల్లింది పట్టాడు గంగావతరణం చేసినప్పుడు. ఆ గంగ కింద తలపెట్టలేకపోయారు, కానీ గంగ ఇలా చల్లుకున్నారు. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు శంకర్లు భజగోవిందంలో. గంగా జలం ఒక చుక్క నోట్లో వేసుకుంటే చాలు. ఆ గంగ ఉత్తరాన పుట్టింది, సముద్రంలో కలిసిపోతుంది. మరి కాశీగంగా కాశీగంగా అని ఎందుకంటారు? హరిద్వార్లోనూ గంగ ఉంది. హరిద్వార్ గంగా, ఋషికేశ్ గంగా అందరూ కాశీగంగా అంటారు. ఇది ఎక్కడదండి అంటే కాశీగంగ అండి అంటారు. ఏమిటి కాశీగంగ ఏమిటి? గంగ ఎక్కడున్నా గంగ కాదా? కానీ కాశీగంగా అని ఎందుకంటారో తెలుసా? ఉత్తరాన పుట్టినటువంటి గంగ దక్షిణానికి ప్రయాణం చేసి వెళ్ళిపోతూ కాశీపట్టణం దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరిగింది. ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి 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 చిట్ట చివరికి శ్మశానంలో శరీరాన్ని కాల్చేస్తే వదిలిపెట్టేసి మళ్ళీ పునర్జన్మ ఎత్తి ఇంకొక శరీరంతో వస్తున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కానీ జీవితంలో ఎప్పుడు ఉత్తర దిక్కుకి తిరిగామో, ఏనాడు శివభక్తి కలిగిందో ఆనాడు ఇక పునర్జన్మ లేదు. ఆయన పునర్జన్మ లేని మోక్షాన్ని ఇవ్వగలడు. అటువంటి వాడు కనుక ఉత్తరాభిముఖుడై కూర్చుంటే ఆ శివలింగ దర్శనం చేస్తే అంత గొప్పది. యథార్థమునకు దక్షిణామూర్తి దర్శనం కన్నా శివలింగ దర్శనమే ఉత్కృష్టము. నేను యథార్థమైన మాట మాట్లాడుతున్నాను. ఎందుచేత అంటారేమో, లింగస్వరూపము యొక్క వైభవాన్ని శాస్త్రములో అలా కీర్తించాయి. అది సరస్వతీ కటాక్షాన్ని జ్ఞాన కటాక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి సన్నిధానంలో అంతటి మహానుభావుడై అంతగా అనుగ్రహించగలిగినటువంటి స్వామి వెలిసి ఉన్నటువంటి క్షేత్రంలో అక్షరాభ్యాసాన్ని పొందడము అంటే జన్మ జన్మాంతరముల యందు అదృష్టం ఉండాలి. అటువంటి అదృష్టం ఉంటే తప్ప అసలు అలా అక్షరాభ్యాసాన్ని పొందడం సాధ్యం కాదు. నేను ఇందాక మీతో మనవి చేసి ఉన్నాను, ఒకానొకప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారి తల్లిగారు ప్రతిరోజు ఈ కొండ తెలిసో తెలియకో ఎక్కినందుకు గాను దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివలింగాన్ని దర్శనం చేసినందుకు గాను జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క తల్లి అని అనిపించుకున్నారు. అటువంటిది ఇటువంటి క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసుకోవడం అంటే, అక్షరము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే పరబ్రహ్మము అని. క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించనిది. ఈ లోకంలో అన్నిటినీ కలిపి జగత్ అంటారు. జగత్ అని ఎందుకంటారంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఏ వస్తువు వంక మీరు చూడండి దానికి పుట్టిన తేదీ ఉంటుంది. నేనే ఉన్నాననుకోండి, ఈ శరీరం కాలంలో స్వయంభూ కాదు, మొట్టమొదటి నుంచి లేదు, దీనికో పుట్టిన తేదీ ఉంది. ఇది పెరుగుతూ వచ్చింది, ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. ఇది వచ్చింది కాబట్టి వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. ఓ చెట్టు ఉందనుకోండి, పుట్టిన తేదీ ఉంది కాబట్టి వెళ్ళిపోయే తేదీ ఉంటుంది. ఓ కొండ ఉంది, పుట్టిన తేదీ ఉంది, వెళ్ళిపోయే తేదీ ఉంటుంది. అన్నీ కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతాయి. కానీ ఆ కాలమునందు పుట్టినవాడు కాదు, కాలమునందు వెళ్ళినవాడు కాడు, కాలాతీతుడై ఉండేవాడెవరు అంటే శంకరుడు ఒక్కడే, వినా వేరొకరు లేరు. ఇది ఎక్కడ నిరూపణం చేశారో తెలుసా? శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం జరుగుతోంది. పార్వతీదేవికి ప్రవర చెప్పారు, శివుడికి ప్రవర చెప్పవలసి వచ్చింది. ఫలానా వారి మనవడు, ఫలానా వారి కొడుకు అని చెప్పాలి కదూ. ఎవరు చెప్పాలి? శివుడికి తండ్రి ఎవరని అడిగారు.
శ్రీ మహావిష్ణువు అన్నారేమో నాకు తెలియదు, నేను ఆవిర్భవించేటప్పటికే ఆయన ఉన్నాడు, నాకు తెలియదు అన్నాడు. బ్రహ్మగారిని అడిగారు, నాకు అసలు తెలియదు అన్నాడు. ఎవరిని అడిగినా తెలియదన్నారు. మహాజ్ఞాని నారదుడు చెప్తాడేమో అని వెళ్ళారు. ఆయన మహతి వీణ వాయించుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు పౌరోహిత్యం చేస్తున్నాడు. ఆయన వీణ పట్టుకుని కోపం వచ్చి ఆపు చేసి, బుద్ధి ఉందా లేదా, ఓ పక్క పెళ్లి కొడుకు ప్రవర తెలియక మేము ఏడుస్తున్నాం, ఆయన్ని అడిగితే బాగుండదు, నీకేమైనా తెలుసా శివుడి తండ్రి ఎవరో తాత ఎవరో అన్నాడు. శివుడికి తండ్రి ఏమిటి, తాత ఏమిటి? శివుడు నాదస్వరూపుడు, ఆయనకి ఆద్యంతములు లేవు, ఆయన యందు అన్నీ పుట్టి ఆయన యందు లయమైపోతాయి. అందుకే నేను వీణ వాయించుకుంటూ ఆ నాదాన్ని ఉపాసన చేస్తున్నాను అన్నాడు. త్యాగరాజస్వామి అంతటి వారు నాదతను మనిషం శంకరం అన్నారు. కాబట్టి అంతటి శాశ్వతుడైనటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి ఆ శివలింగం ఎక్కడున్నదో త్రికూటంలో, ఆ త్రికూటమన్న పర్వతంలో ఉన్నటువంటి శివలింగము జ్ఞానప్రదాత. అంటే అన్నిటికన్నా పతాక స్థాయిలో ఏది ఇవ్వగలదో అది ఇవ్వగలిగినది అదొక్కటే. ఆయన తప్ప ఇవ్వగలిగిన వాడు లేడు, ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఏది మృత్యుంజయత్వాన్ని ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అక్షరం పరబ్రహ్మం, అక్షరం శివుడు. ఆ శివుడు ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి శివలింగ రూపంలో వెలిసి ఉన్నాడు. ఇప్పుడు అలా వెలిసి ఉన్నటువంటి శివుడు జ్ఞానప్రదాత. ఎందుకని అంటే త్రికూటమునందున్నాడు, దాని చేత గుర్తుపడతారు. అందుకే నేను మీతో మనవి చేశా, ఇంకెక్కడా లేదు త్రికూటం, ఇక్కడ ఒక్కచోటే ఉంది. ఉన్నప్పుడు ఆయన జ్ఞానప్రదాత. అటువంటి మహానుభావుడి సన్నిధానంలోకి వచ్చి అక్షరమును అభ్యాసం చేస్తున్నారు. అక్షరమును అభ్యాసం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఏది తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం మొదలు పెట్టావో దానిలో లయమైపోవాలి, అది అక్షరాభ్యాసం. తెలుసుకుని వదిలిపెట్టడం అక్షరాభ్యాసం కాదు. చాలామంది అక్షరాభ్యాసం అంటే ఏమనుకుంటారంటే, తెలుసుకొనుట, చదువుకొనుట, ఏదో స్థాయికి వెళ్ళుట, ఓ విద్వాంసుడగుట అనుకుంటారు. కాదు, పతాక స్థాయి ఏమిటో తెలుసా? ఏ అక్షరాన్ని తెలుసుకుందామని బయలుదేరావో ఆ అక్షరమునందు నువ్వు కలిసిపోవుట. అదేమిటండి మీరు అన్న మాట అర్థం కావట్లేదు, అక్షరమునందు ఎలా కలిసిపోతాం అంటారేమో. నేను ఉప్పు నానబెట్టి ఉప్పు గుండ తడి చేసి ఓ బొమ్మ తయారు చేశాను. ఇప్పుడు ఆ బొమ్మకి ప్రాణం పోశాను, ప్రాణప్రతిష్ఠ చేశాను. ఆ ఉప్పు బొమ్మంది నేను సముద్రము యొక్క లోతు తెలుసుకుంటాను. నేను ఈ సముద్రంలోంచే కదా వచ్చాను, ఉప్పు సముద్రంలోంచి వచ్చింది, ఉప్పుతో బొమ్మ చేశారు, నేను ఈ సముద్రపు లోతు తెలుసుకుంటానంది. సరే వెళ్ళు. ఆ ఉప్పు బొమ్మ సముద్రం లోపలికి ప్రయాణం మొదలెట్టింది. ఇప్పుడు ఈ ఉప్పు బొమ్మ సముద్రం లోపలికి వెళ్లే లోపల ఏమైపోయిందంటే సముద్రమునందు కలిసిపోయింది. సముద్రాన్ని నేను తెలుసుకుంటానని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రమునందు కరిగిపోయినట్టు, పాలకుండలోని లోతు తెలుసుకోవడానికి వెళ్ళిన పంచదార పాలలో కరిగిపోయినట్టు, నేను తాగిన నీరు నేనైపోయినట్టు, ఏ అక్షరమును తెలుసుకోవడానికి ప్రయత్నించావో ఆ అక్షరము నీవైపోవాలి. నశించని పరబ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రయత్నించడం అక్షరము చేత ప్రారంభం. అక్షరములు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన ఢమరుకంలోంచి వచ్చాయి. అందుకే నటరాజస్వామిగా కూడా ఆయన పరబ్రహ్మం. సృష్టి శబ్దంలోంచి వచ్చింది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని మీనాక్షి పరదేవర మీద శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు. అందుని సృష్టికర్త ఆ ఢమరుకం చేత, స్థితికర్త చిరునవ్వు, అగ్నిహోత్రం ప్రళయకర్త, మూడిటి యొక్క సమాహార స్వరూపం. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనబడి ఒకటైన వాడెవరు అంటే శంకరుడు. అటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన ఈ లోకంలో రెండు రూపాలతో తిరుగుతాడు. ఈ విషయం యొక్క గాంభీర్యాన్ని మీరు గుర్తుపట్టాలి. ఇది నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. వేదం చెప్పడంలో కూడా ఏం చేసిందంటే, వేదమునకంతటకు సారమైన విషయం ఏది పరిశీలించారు. అత్యంత సారభూతమైన విషయం ఏది, దాన్ని బాగా దాస్తారు. నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళాను అనుకోండి, ఈ ఉత్తరయం తీసి పక్కన పడేస్తాను, ఈ దండ తీసి ఇంకో కుక్కానికి పెట్టేస్తాను, ఈ పంచె విప్పి చెమట పట్టిందని పక్కన పడేస్తాను. నా మెళ్ళలో బంగారం రుద్రాక్షలు ఉంటాయి, ఆ రుద్రాక్షలు తీశాను అనుకోండి, ఇలా తీసి పడేస్తానా? అటు ఇటు చూసి ఎవరు చూడటం లేదని జాగ్రత్తగా పెడతాను. రేపు జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ తీసి వేసుకోవాలి రోయ్ ప్రయాణం మొదలెట్టే ముందు అనుకుంటాను. అంటే నేను అలాగో రేపటి వరకు ఉండను అనుకోండి, ఇక్కడ నేను ఎక్కడ రుద్రాక్షలు తీశాను పెట్టాను అని ఎవరు ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి అంటే మహానుభావులు మీరందరూ మహాభక్తులు అంటే ఏదో ప్రక్రియ చూస్తారని కానీ నా ఉద్దేశం దానికి ఆశపడే వాళ్ళు నా ఉద్దేశం కాదు సుమా. పరమభాగవతోత్తములు, మహాపాపం మూట కట్టుకుంటాను అలాంటి మాటలు మాట్లాడితే. కాబట్టి రుద్రాక్షలు విలువైనవి కాబట్టి జాగ్రత్తగా పెడతాను. అలాగే వేదం ఏం చేసిందంటే
పరమ జాగ్రత్త తీసుకుని అత్యంత సారవంతమైనదేదో దాన్ని దాచింది. ఎలా దాచింది అంటే వేదములు 3, 4 అని చెప్తాం విభాగంలో, కానీ మంత్రస్వరూపంగా 3. అందుకే శంకరాచార్యులు వారు త్రైవేద్యం హృద్యం త్రిపురహరం అద్యం త్రినయనం అంటారు. 3 వేదములు అంటారు. సామవేదం ఇటుపక్కన ఉంటుంది, అథర్వణ వేదం అటుపక్కన ఉంటుంది, మధ్యలో యజుర్వేదాన్ని పెడతారు. ఏది ప్రధానమైనదో దానికి 2 పక్కలా కాపలా పెడతారు. 2 పక్కలా కాపలా పెట్టి యజుర్వేదాన్ని మధ్యలో పెట్టారు. ఇప్పుడు ఈ యజుర్వేదంలో మళ్ళీ మధ్యలోకి తీసుకొచ్చి రుద్రాధ్యాయాన్ని పెట్టారు. రుద్రాధ్యాయానికి నమక చమకాలు పెట్టి మళ్ళీ నమకంలో అష్టమానువాకాన్ని మధ్యలో పెట్టారు. మళ్ళీ అష్టమానువాకంలో చిట్ట చివరికి తీసుకెళ్లి సమస్త వేదముల యొక్క సారమైన మంత్రాన్ని దాచారు. ఏమిటా మంత్రం? నమఃశివాయచ శివతరాయచ నమఃశివాయ అన్న మంత్రాన్ని అక్కడ దాచారు. అక్కడ దాచడం కోసం అంత వేదం వచ్చింది. ఇవన్నీ ఏమిటి? ఆయనకి రక్షణ. ఒక మహానుభావుడు ఎవరో ఉన్నాడు అనుకోండి, ఆయన లోకమునకు ఎంతో అవసరమైన వ్యక్తి. ఆయన నిద్రపోవచ్చు, కానీ ఆయన్ని రక్షించుకోవడానికి మిగిలిన వాళ్ళు నిద్రపోరు. ఎంతో దూరం నుంచి కాపలా కాస్తుంటారు. దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రి నిద్రపోతున్నారు అనుకోండి, నేను నిద్రపోతున్నట్టు ఎలా ఉంటుంది? ఆయన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిద్రపోకుండా కొన్ని 100 మంది రక్షిస్తుంటారు. ఆయన నివాసం నుంచి విమానం కూడా ఎగరడానికి వీల్లేదు. ఎందుకని? ఆయన దేశానికంతటికీ అత్యంత ప్రధానుడు. ఆయన ఆరోగ్యం మీద, ఆయన నిర్ణయాల మీద, ఆయన మేధస్సు మీద కొన్ని కోట్ల మంది భవిష్యత్ ఆధారపడింది. ఆయన్ని కాపాడుకుంటాం. అలా వేదం అత్యంత సారవంతమైన విషయాన్ని కాపాడుకుంది. కాపాడుకునేటప్పుడు నమఃశివాయచ చెప్పేటప్పుడు ముందు 2 రహస్యాలు చెప్పింది. అది అక్షరాభ్యాస రహస్యం. నమఃశంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరాయచ అని చెప్పింది. నమఃశంకరాయచ మయస్కరాయచ. ఈ లోకంలో ఒక బిడ్డడు పుడితే ఆ బిడ్డడు వృద్ధిలోకి రావాలని తన సర్వస్వం ధారబోసేసేవాడు ఎవరంటే తండ్రి. తను వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసి వచ్చిన డబ్బులతో కొడుకుని ఎక్కడికో పంపించి చదువుకోమంటాడు. వాడు 4 కార్లు కొనుక్కున్నాను నాన్నగారు, ఇప్పుడు రావడం కుదరదు, 6 నెలలు పోయాక వస్తానని ఉత్తరం రాస్తే రోహిణీ కార్తెలో నెత్తి మీద గొడ్డేసుకుని సంతోషంగా ఉత్తరం పట్టుకుని ఎదురింటికి వెళ్ళి చెప్తాడు. ఈ పెద్ద ఆయన ఆనందించాడా, కారెక్కాడా? కొడుకు సంతోషిస్తే తండ్రి సంతోషిస్తాడు తప్ప తాను సంతోషంలో భాగం కోరడం. శివుడు ఈ లోకంలో ఎవరి రూపంలో తిరుగుతుంటాడంటే ప్రతి వారి ఇంట్లో ఆ బిడ్డల తండ్రి రూపంలో శివుడు ఉంటాడు. అందుకే తండ్రికి చేసిన నమస్కారం శంకరుడికి చెందుతుంది. తండ్రికి ప్రదక్షిణం చేస్తే శివుడికి ప్రదక్షిణం చేసినట్టు. అటువంటి తండ్రి నమఃశంకరాయచ మయస్కరాయచ. గురువు రూపంలో ఉండేవాడు, ఈ లోకంలో తిరుగుతూ ఉండేవాడు. తన శ్వాసనంతటినీ పణంగా పెట్టి తాను ఎంతో కష్టపడి ఉప్పు సముద్రం లాంటి శాస్త్రాన్ని చదివి తీయటి నీటిలా మేఘంలా వర్షించి తాను బడలిపోయిన, తన ఆయుర్దాయం తగ్గిపోతున్న, తన ఆరోగ్యం క్షీణిస్తున్న లోకానికి శాస్త్రాన్ని భగవద్భక్తిని నేర్పడానికి నిస్వార్థంగా ప్రయత్నించేటటువంటి గురువు రూపంలో ఉండేవాడెవరు అంటే శివుడే అని వేదం చెప్తోంది, నేను చెప్పట్ల. మయస్కరాయచ నమఃశివాయచ. ఆ శివుడు ఈ ఇద్దరిగా ఉన్నాడు. ఇప్పుడు గురువు ఎవరు? తండ్రి గురువు. అందుకే తండ్రికి ఎంతొచ్చు అని చూడరు అక్షరాభ్యాసం చేసేటప్పుడు. తండ్రితో చేయించండి అని చెప్తారు. కారణం అది. మరి కొడుకు వృద్ధిలోకి రావాలని తండ్రికి కోరుకుంటే, ఏ తండ్రి అయినా లోకంలో కోరుకునే గొప్ప సత్కారం ఏమిటో తెలుసా? పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోతే తండ్రికి అంతకన్నా సత్కారం లేదు. ఎంతో గొప్ప విద్వాంసుడు తండ్రి, కానీ ఆయన చెప్పిన అర్థం కన్నా కొడుకు ఒక శ్లోకానికి పరమాద్భుతమైన అర్థం చెప్పాడు. చెప్తే కొడుకు, గురువుగారు ఇన్నేళ్ళు ఉపన్యాసాలు చెప్పారు, 75 ఏళ్ళు వచ్చాయి, కానీ ఈ శ్లోకానికి గురువుగారు కూడా ఇలా అర్థం చెప్పలేదు. వాళ్ళ అబ్బాయి చాలా బాగా చెప్పాడు ఇవ్వాలన్నారు సభలో. తండ్రి చిన్నబుచ్చుకోడు, పరమానందంతో కొడుకు వంక చూసి నా కొడుకు చేతిలో ఓడిపోయానంటాడు. లోకంలో సమస్త విద్యలకు ఆలవాలం ఎవరంటే శివుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. అటువంటి శివుడు కూడా కోరుకున్న సత్కారం ఒక్కటే, నా కొడుకు చేతిలో నేను ఓడిపోవాలని. అందుకే సుబ్రహ్మణ్యం జ్ఞానమునకు కలి మహానుభావుడు. ఆ సుబ్రహ్మణ్యుడు ప్రణవానికి అర్థం చెప్తానన్నాడు. చెప్పమన్నాడు శివుడు. నాన్నగారు చెప్పేవాడు పైన కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి కదా నాన్నగారు, మర్యాద కదా అన్నాడు.
అయితే ఆసనం మీద కూర్చోరా, పెద్ద ఆసనం మీద కూర్చోబెట్టి శివుడు వింటున్నాడు. ప్రణవానికి సుబ్రహ్మణ్యుడు చెప్పిన అర్థం శివుడు కూడా చెప్పలేదట. ఒరే, నీ చేతిలో ఓడిపోయాను రా, నాకు జరగవలసిన పెద్ద సత్కారం కూడా సత్కారం అయిపోయింది అన్నాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోయిందే సత్కారములలోకెల్లా పెద్ద సత్కారం. ఎన్ని సత్కారాలు జరిగినా ఒక్క సత్కారం మిగిలిపోయిందనుకోండి, వాడి జీవితానికి పూర్ణత్వం లేదు. అంటే తనకన్నా గొప్పవాడు తన కొడుకు కావాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా, పాపం తండ్రి గారు అంత బాగా చదువుకున్నవాడు కాడు, కానీ కొడుకు వృద్ధిలోకి రావాలని ఉంటుంది కదా, మరి అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. అక్షరాభ్యాస ప్రక్రియ యందు మయస్కరాయచ, ఎక్కడ జ్ఞానప్రదాత అయినటువంటి స్వరూపము ఉన్నదో అక్కడ అక్షరాభ్యాసం చేయించాలి. అసలు నిజానికి ఆంధ్రప్రదేశ్లో అక్షరాభ్యాసములకు యోగ్యమైన ఏకైక క్షేత్రమేది అని అడిగితే జవాబు చెప్పవలసినది త్రికూటం ఒక్కటే. ఎందుకంటే దాని పేరే త్రికూటం. పరబ్రహ్మస్వరూపం, జ్ఞానప్రదాత, మహానుభావుడు, సర్వేశ్వరుడు వెలిసి ఉన్నటువంటి క్షేత్రం. మరి తండ్రి గారికి ఏం వచ్చు, ఏం చేయించాలి అంటే, బియ్యం పళ్ళెంలో పోసి 2 గీతలు కొడితే 3 భాగములుతాయి. ఓం నమఃశివాయ సిద్ధం నమః అని రాయిస్తాడు. ఆయనంత విద్వాంసుడు కాడు. నాకన్నా గొప్పవాడై ఆ పిల్లవాడి చేతిలో నేను ఓడిపోవాలంటే అదేం పెద్ద కోరిక. ఆయన ఏం పెద్ద చదువుకున్నవాడు కాదుగా, వీడితో కొద్దిగా చదువుకుంటే చాలా ఆయన చేతిలో వీడు ఓడిపోతాడు. కానీ మరి అలా కాదే, వాడు మహావిద్వాంసుడు కావాలని కోరిక. అప్పుడు ఏం చెయ్యాలి అక్షరాభ్యాసంలో అని అడిగారు. అయ్యా, మీరు మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించండి అని అడగకూడదు. ఎవరో ఈ నరసరావుపేటలోనో, లేకపోతే ఆ పక్కన చిలకలూరిపేటలోనో, లేకపోతే ఈ పక్కన ఇంకొక ఊళ్ళోనో ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే, అయ్యా మా దగ్గర గురు పూజ స్వీకరించండి అని అడగమని చెప్పింది శాస్త్రం. వారిని గురు పూజకి స్వీకరించమని అడగాలి. ఒకవేళ అలా నీకు అవకాశం దొరకకపోతే ఏం చెయ్యాలని అడిగింది. శివుడొకటి, శివలింగాన్ని అర్చన చేసేటటువంటి అర్చకుడు ఒకటి కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. శివుడు లోపల లింగ రూపంలో ఉంటే కదులుతున్నటువంటి శివస్వరూపమై శివాలయంలోని అర్చకుడు ఉంటాడు. అందుకే నందికి శివలింగానికి మధ్య యథేచ్ఛగా తిరుగుతాడు శివార్చకుడు. అప్పుడు గురు పూజ ఎవరికి చెయ్యొచ్చు అన్నారు. శివలింగాన్ని అర్చన చేసేటటువంటి వ్యక్తికి చేసేయచ్చు. అది సాక్షాత్తు శివుడికే చేసినట్టు ఆ పూజ. నువ్వు తీసుకెళ్లి స్వయంపాకం ఆయనకి ఇచ్చి, ఓ వస్త్రద్వయం ఇచ్చి, ఆయన మెళ్ళో ఓ పూలదండ వేసి ఆయన పాదాలకి నువ్వు నమస్కారం చేశావు. నువ్వు మహావిద్వాంసుడికి, శివుడితో తుల్యమైన విద్వాంసుడికి నువ్వు పూజ చేసినట్టే. ఇప్పుడు ఆయనను ఓడించగలిగినటువంటి మహావిద్వాంసుడు ఒకడు నీ కడుపున పుడతాడయా. అక్షరాభ్యాసం చెయ్యవచ్చు. చేసేటప్పుడు స్థలానికి మాత్రం అంత ప్రాధాన్యత ఉంటుంది. అది ఎక్కడ జ్ఞాన కటాక్షం ఉంటుందో అక్కడ అక్షరాభ్యాసం చేయించు కొడుక్కి. ఎందుకని, చదువుకున్న చదువు చిట్ట చివరికి ఏమైపోవాలంటే, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చి ఆయన మ్రోల 2 చేతులెత్తి నమస్కరించి నిలబడిపోవడానికి కారణం కావాలి. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే అందరూ సంస్కృతం చదువుతారా, అందరూ వేదం చదువుతారా, అందరూ రామాయణం చదువుతారా, అందరూ భారతం చదువుతారా, అందరూ భాగవతం చదువుతారా, ఉపనిషత్తులు చదువుతారా, అందరూ బ్రహ్మాన్ని జపం చేసి తెలుసుకుంటున్నారా, అందరూ ఈశ్వరానుగ్రహం పొందుతారా? డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఉండరా? మరి అప్పుడు డాక్టర్ చదువుకున్నవాడు పరబ్రహ్మాన్ని ఎలా పొందుతాడు అనొచ్చు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఈ శరీరానికి పుట్టే అనేక వ్యాధులు తెలుసుకున్నాడు, ఈ శరీర నిర్మాణం అంతా తెలుసుకున్నాడు. తెలుసుకోకుండా ఆయన వైద్యం ఎలా చేయగలడు? అందులో ఆయనకి ఈ శరీర నిర్మాణ ప్రక్రియ అంతా తెలుసు, ఇది ఎలా పనిచేస్తోందో తెలుసు. కొన్ని 100 శస్త్రచికిత్సలు చేసేశారు. చేసేసిన తర్వాత ఆయన ఒక రోజున ఒక మాట అన్నాడు, ఎంత ఆశ్చర్యం రా, పరమేశ్వరుడు. ఇవాళ నేను వస్తూ గోపాలకృష్ణ గారితో అదే అంటున్నా కారులో, గుండె ఉంటుంది కానీ ఎవరి గుండె ఎక్కడ ఉంటుందో నేను చెప్పను అన్నాడు అనుకోండి. శివుడు ఎలా పట్టుకుంటావు? అందరి గుండె ఒక చోటే ఉండాలి, అందరిలో ధమనులు ఒకలా ఉండాలి, అందరిలో సిరలు ఒకలా ఉండాలి, కళ్ళు ఒక్కలా ఉండాలి, కంటి వెనక రెటీనా ఒక చోటే ఉండాలి, రక్తం ఇలాగే వెళ్ళాలి, రక్తానికి కొవ్వు అడ్డుపడితే ఇలాగే పడాలి, దానికి ఔషధం ఇస్తే కరగాలి. అసలు ఈ శరీరాన్ని ఇలా ఎలా నిర్మించాడు? ఎముక విరగదా? గట్టిగా ఉంటుందా? చెవిలో ఎముకలున్నాయా? మృదులాస్తి అని మెత్తటి ఎముక, అందుకని చెవి డొప్ప వంగుతుందా? ఎవరు నిర్మించాడు? ఏ శిల్పి నిర్మించాడు? ఆ మహానుభావుడి నిర్మాణ ప్రజ్ఞ ముందు నేను నేర్చుకున్న వైద్యశాస్త్రం ఎంత అని 2 చేతులు ఎత్తి నమస్కరించి నిలబడిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన వైద్యశాస్త్రం ఎక్కడికి వెళ్ళింది? భగవంతుని ముందు 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆయన ఇందు ఐక్యమైపోవడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఒక వైద్యుడు చదువుకున్న వైద్యం ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి కారణమైంది.
ఒక ఆయన ఈ భూమిని పరిశీలించడం నేర్చుకున్నాడు, భూగోళ శాస్త్రం చదువుకున్నాడు. నేను ఈ భూగోళ శాస్త్రం ఇన్ని పుస్తకాలు చదివాను, ఇందులో పీఠభూములున్నాయి, మైదానాలున్నాయి, పర్వతాలున్నాయి, కొండలున్నాయి, ఒండ్రుమట్టి భూములున్నాయి, ఎడారులున్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాల నేలలున్నాయి, ఇన్ని రకాలుగా పంట పండుతాయి, ఇన్ని రకాలుగా ఇందులో ఎరువు తీసుకొచ్చి వెయ్యొచ్చు, ఆవు పేడ వేస్తే ఇంత ఉపయోగపడుతుంది. అసలు భూమికి ఇంత శక్తి పెట్టి ఇన్ని కోట్ల మందికి ఇన్ని సంవత్సరాలుగా లేదనకుండా పంటనివ్వడానికి వీలుగా మట్టి యందు ఈ శక్తి పెట్టినవాడు ఎవరు? ఎవడు సృష్టించాడు ఈ కొండలు? ఇంత అందంగా ఉంటాయే ఎవడు గుప్పెళ్లతో మట్టి పోసి ఇంత అందంగా నిర్మాణం చేశాడు? నేను మట్టి పోస్తే వర్షం కురిస్తే కరిగిపోతుందే, ఇన్ని వర్షాలు పడినా కరిగిపోని మట్టి కుప్పల్ని ఇలా పోసినవాడు ఎవరు? ఎవడు ఈ కొండలు సృష్టించాడు? నేను చదువుకున్న శాస్త్రం ఆయన నిర్మాణ దక్షత ముందు ఎక్కడ సరిపోతుంది? ఇవి నిర్మించిన వాడు నేను చదువుకున్న గొప్పవాడు అని నిలబడిపోయాడు అనుకోండి, ఆయన భగవంతుణ్ణే తెలుసుకున్నాడు. ఒకడు సంఖ్యాశాస్త్రం చదువుకున్నాడు, గణితం చదువుకున్నాడు, గొప్ప ప్రొఫెసర్ ఆయన అన్నాడు, నాకు పెద్ద పెద్ద సంఖ్యలు తెలుసు, కానీ వాటితో ఈ లోకంలో ఉన్న జీవరాశినంతటినీ లెక్క పెట్టగలమా? ఇంత ఇసకిస్తే రేణువులు లెక్క పెట్టడానికి నేను నేర్చుకున్న సంఖ్య సరిపోతుందా? అసలు ఆయన సృష్టిని లెక్క పెట్టడానికి నాకున్నటువంటి సంఖ్యాశాస్త్రం సరిపోలేదు. ఆయన సృష్టి లెక్క పెట్టడానికి సరిపోని శాస్త్రం నేను చదువుకున్నాను, నాది పరిమితం, ఆయనది అపరిమితం. 2 చేతులెత్తి నమస్కరించాడు. అది అక్షరాభ్యాసం. ఏది చదువుకుని నిష్ణాతుడవయ్యావో అది లోకమునకు ఉపయోగించడానికి పనికొస్తుంది. మొట్టమొదట దానివల్ల కీర్తి కలుగుతుంది. ఆ కీర్తి వలన అందరూ తరిస్తారు. రామాయణంలో అంటారు, సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఒకప్పుడు కాకినాడలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ అయితే శివప్రసాద్ గారు ఓ మాట చెప్పారు. నేను ఎందుకు డాక్టర్ చదువుకున్నానో తెలుసా? వాళ్ళ బంధువులు ఒక ఆవిడ క్యాన్సర్తో చనిపోతే ఇలా చనిపోవడానికి వీల్లేదని చెప్పి ఆయన డాక్టర్ చదువుకుని ఒకానొకప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవి ఇస్తానంటే, ఇంత కష్టపడి చదువుకున్న ఈ వైద్య వృత్తి కొంతకాలం చేస్తే తప్ప నేను మంత్రి పదవి తీసుకోనని తిరస్కరించారు. తాను వైద్యుడిగా ఉండడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదు అని అనుకున్నారు. అంటే తాను చదువుకున్న చదువు 10 మందికి పనికి రావాలి అన్న భావన కలిగితే సరస్వతి కటాక్షం. సరస్వతి అంటే ప్రవహించాలి. ప్రవహించకుండా నిలబడిందనుకోండి దుర్గంధ భూయిష్టం అవుతుంది. నీరు ప్రవహించిందనుకోండి దుర్వాసన రాదు. గోదావరి ప్రవహించకుండా చలమలో ఉండిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది. సరస్వతి నిలబడకూడదు, సరస్వతి ప్రవహించి వెళ్ళిపోవాలి. ఎలా ప్రవహించాలి? నాకేమిస్తారని కాదు, అడిగాడు చెప్పకుండా ఉండలేక. ఆవు ఎక్కడో గడ్డి తింటుంది, పుట్ట త్రాచుపాములున్నాయి, దాని మీద ఉన్న గడ్డి తింది. మనకెవ్వరికీ అక్కర్లేని మురుగుడు కాల్వలో నీరు తాగింది. పాము పైకొస్తుందని గబగబా తింది. ఎక్కడికో వెళ్ళి పడుకుని కడుపులో ఉన్నటువంటి గడ్డి ముద్ద నోట్లోకి తెచ్చుకొని నెవరవేసింది. పాలు తయారు చేసింది, పొదుగులోకి తెచ్చింది, శిరముల యందు నింపింది. సాయంకాలం దూడని విప్పారు. దూడ వచ్చి పాదపూజ చేయలేదు, ఆవుకి గంగాజలంతో అభిషేకం చేయలేదు, పృష్ఠభాగమునందు పసుపు కుంకం వేయలేదు, గోవు నామాలు చెప్పలేదు. పొదుగులో ముట్టి పెట్టి శిరాన్ని పట్టుకుని చప్పరించి 4 సార్లు గుద్దింది పొదుగులో. అమ్మా ఆకలేస్తోందమ్మా అని తన శిరాన్ని పట్టుకుని చప్పరించి పొదుగులో 4 మాటలు గుద్దేటప్పటికి తాను కష్టపడి తయారు చేసుకున్న పాలని ఎందుకు ఇవ్వాలని అడగకుండా గుద్దినా సరే తన దూడ అని విడిచిపెట్టేసినటువంటి ఆవు ఇక వెనక్కి తీయడం చేతకాక వదిలిపెట్టినట్టు ఎంత కష్టపడి తాను చదువుకుని నేర్చుకున్నా, అయ్యా మీరు చెప్పండి అని 2 చేతులెత్తి అడిగేటప్పటికి చెప్పకుండా ఉండలేక చెప్పగలిగిన వాడెవడో వాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు. తాను చదువుకున్న చదువు లోకము కొరకు ఉపయోగించిన వాడెవరో నిస్వార్థంగా వాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు. అటువంటి వాడెక్కడున్నాడో అక్కడ కీర్తి ఉంటుంది. ఆ కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం పాపం చేసి నరకంలో ఉన్నవాళ్ళు కూడా ఉత్తీర్ణులై స్వర్గలోకానికి ఎడతారు. అదిగో అటువంటి వాడు పుట్టాలి అంటే ఆ విభూతి ఉన్న చోట అక్షరాభ్యాసం చెయ్యాలి. అది అక్షరం. అందుకే ఆ నుంచి క్ష వరకు ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరి అని అమ్మవారిని అన్నపూర్ణాష్టకంలో స్తోత్రం చేస్తారు. అకారము నుండి క్షకారము వరకు పరమశివ స్వరూపం, అక్షమాలాధరుడై ఉంటాడు. ఆయన ఎక్కడ త్రికూటమునందున్నాడో అక్కడ జ్ఞానమూర్తి. ఇంకొక త్రికూటం లేదుగా, నాకు తెలిసినంత వరకు లేదు. మరి
అందుకని ఈ క్షేత్రానికి వచ్చి అక్షరాభ్యాసం చేశారు. ఓ గురువు గారిని పూజ చేశారు, వినాయక పూజ చేశారు, మీకు చేత కాదు వినాయక శ్లోకం చెప్పారు. సరస్వతీ పూజ చేశారు, మీకు చేత కాదు సరస్వతీ శ్లోకం చెప్పారు. లేదు, ఇవాళ ఆయన మహానుభావుడు శివప్రసాద్ గారు అకుంఠిత దీక్షతో ఉన్నారు, దీన్ని అక్షరాభ్యాస క్షేత్రంగా మార్చాలని. ఆంధ్రదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి విద్వాంసులు ఇక్కడి నుంచి రావాలి, లోకానికి సేవ చేసేటటువంటి వాళ్ళు రావాలి. ఆకలి ఉండడం ఒకెత్తు, అమ్మ వండిన అన్నం తినడం ఒకెత్తు. క్షేత్రం ఉన్నది, ఉపయోగించుకోవాలి. దీన్ని అక్షరాభ్యాస క్షేత్రంగా మారుస్తాం. ఎంతమంది వచ్చినా అక్షరాభ్యాసాలు చేసి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. అందుకు నన్ను తీసుకొచ్చారు. అయ్యా, ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం గురించి నీకేమైనా తెలిస్తే 4 మాటలు చెప్పరా నాయనా అన్నారు. అయ్యా, మీరంత గొప్ప సంకల్పం చేస్తే కనీసం 4 మాటలు చెప్పలేకపోతే నా జన్మ కృతజ్ఞత అయిపోతుంది, అందుకొస్తానని వచ్చా. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకున్నారు. వంశాన్ని ఉద్ధరించగలిగిన వాడు, యశో విరాజితుడు, తనకి వచ్చిన విద్యతో లోకహితమునకు పాటుపడేటటువంటి వాడు కొడుకుగా పుడతాడు. వాడు వృద్ధిలోకి వస్తాడు. ఒక కూతురు ఒక సీతమ్మల, ఒక పద్మావతిలా యశో విరాజిత అవుతుంది. ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ల పేరు తెచ్చుకుంటుంది. అటువంటి కీర్తి రావాలి అంటే అక్షరం పరబ్రహ్మమును అభ్యాసము చేసి చివర పరబ్రహ్మమునంది ఐక్యమైపోవాలి, ఉప్పు బొమ్మ సముద్రమునందు కలిసిపోయినట్టు. అటువంటి ప్రక్రియ రావాలి అంటే అకారము నుండి క్షకారము వరకు అక్షరముల యందు అటువంటి గౌరవం కలగాలంటే, వాంగ్మయాన్ని అలా ఉపాసన చెయ్యగలిగినటువంటి బిడ్డలు పుట్టాలి అంటే అక్షరాభ్యాసము ఎక్కడ సరస్వతి ప్రవాహం ఉన్నదో అక్కడ చేసుకోవాలి. ఆకలిస్తే అన్నం తినాలి. ఊపిరి తీసుకోవాలి అనుకుంటే స్వచ్ఛమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఊపిరి అక్కడ తీసుకోవాలని కోరుకుంటాడు తప్ప మురుగుడు గుంట పక్కన కూర్చోడుగా. నీళ్లు తాగాలి అంటే శుద్ధమైన నీళ్లు తాగాలి. జీవితంలో సరస్వతి కటాక్షము కలగాలంటే ఇటువంటి క్షేత్రమునందు అక్షరాభ్యాసం చేసుకోవాలి. చక్కగా అలా అక్షరాభ్యాసం చేసుకుని ఆ గురువు గారి యొక్క అనుగ్రహాన్ని, గురు పూజ చేత వెంటనే ఆ అనుగ్రహాన్ని పొందితే చిట్ట చివర దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహం చేత వాడు పొందలేని విషయం ఉండదు. వాడు ఏది కావాలో అది అవుతాడు. అది అవడం కాదు, అయిన కారణం చేత యశో విరాజితుడు అవుతాడు. ఏ పదవిలో కూర్చొనివ్వండి, అది మామూలుగా పదవి కాదు, దాని చేత విశేష కీర్తిని పొందుతారు. మీరు లోకంలో ముఖ్యమంత్రి పదవి చేసి కీర్తిని పొందిన వాళ్ళు ఉంటారు, మంత్రి పదవులు చేసి కీర్తి పొందిన వాళ్ళు ఉంటారు, సభాపతులై కీర్తి పొందిన వాళ్ళు ఉంటారు, వైద్యులై కీర్తి పొందిన వాళ్ళు ఉంటారు, ఇంజనీర్లై కీర్తి పొందుతారు, టీచర్లై కీర్తి పొందుతారు. మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా, ఒక డఫేదార్ అటువంటి కీర్తి పొందాడు మా జిల్లాలో. తూర్పుగోదావరి జిల్లాలో జాయింట్ కలెక్టర్ దగ్గర ఒక డఫేదార్ ఉండేవాడు. ఇంత బిళ్ళ వేసుకుని ఉంటాడే, తండ్రి కొడుక్కి అన్నం ఎలా పెడతాడో అలా జాయింట్ కలెక్టర్ దెబ్బలాడుతున్నా సరే, మీరు ఇలా పని చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది, నన్ను తిట్టండి, చంపకాయ కొట్టండి, మీరు అన్నం తినవలసిందే అని క్యారేజీ విప్పి అన్నం పెట్టేవాడు.